Okay, so once again, very good morning, all. Yeah, thanks being joining over the session. Okay, so ఇవాళ మనం కంప్లీట్ గా స్టోరేజ్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తామండి. సో ఎస్టర్డే వి బీన్ కంప్లీటెడ్. సో మనం సీక్వెల్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, what are the core components, how many layers are available, so that is what we discussed yesterday. సో ఇవాళ కంప్లీట్ గా మనం స్టోరేజ్ లెవెల్లో అంటే సీక్వెల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది, డేటా ఎలా మూవ్మెంట్ అవుతుంది, ఇంటర్నల్ గా ఎలా మూవ్మెంట్ అవుతుంది, సో దట్ అది ఇవాళ మెయిన్ ఫోకస్, మెయిన్ అజెండా అంటే. సో మెయిన్ కాన్సెప్ట్స్ అండి. సో ఇవాళ డిస్కస్ చేసేది అంటే కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాజ్ వెల్. So page architecture, dirty pages, log writers, okay, a checkpoint, lazy writer, eager writer, asset properties. So every concept is very 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 important. So ఈ అన్ని కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ అటెండింగ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ, అంటే మనం మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఈ క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో సో డీపర్ అండ్ డీపర్ మనం ఎంత డిగ్ చేస్తే అంత హెల్తీగా ఉంటుంది మన కోర్ పార్ట్. సో ఇవన్నీ కోర్ అండి. అంటే డేటా మూమెంట్ ఎలా ఉంది, సో అసలు ఎలా ఫ్లో అవుతుంది డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ లో మనకు తెలియాల్సినవి డర్టీ పేజ్ అంటే ఏంటి, లాగ్ రైటర్ అంటే ఏంటి, సో లాగ్ హెడ్ రైట్ హెడ్ లాగింగ్ అంటే ఏంటి, చెక్ పాయింట్ అంటే ఏంటి, లేజీ రైటర్ అంటే ఏంటి, ఈగర్ రైటర్ అంటే ఏంటి. సో యాసిడ్ ప్రాపర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది మన సీక్వెల్ అవ్వచ్చు, లేకుంటే ఏ టెక్నాలజీ అయినా అవ్వచ్చు. యాసిడ్ ప్రాపర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు పేజ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అసలు ఎక్స్టెంట్స్ అంటే ఏంటి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయండి. సో కన్ఫర్మ్, పేజెస్, extents, lazy writer, checkpoint, asset properties, eager writer. సో ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. సో ఆల్మోస్ట్ మనకి ఇవాళ డిస్కస్ చేసే వాటిలో 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో కంప్లీట్ గా 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. సో ఎవ్రీథింగ్ యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్. ప్రతిదీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఎస్టర్డే సో నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. what is a page అండి. సో పేజ్ ఈస్ నథింగ్ బట్ వేర్ యువర్ యాక్చువల్ డేటా ఈజ్ స్టోరింగ్. మన యాక్చువల్ గా డేటా ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేజెస్. సో మన డేటా ఆ ఎండిఎఫ్, మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తే ఒక ఎండిఎఫ్ క్రియేట్ అవుతుంది, ఒక ఎల్డిఎఫ్ క్రియేట్ అవుతుంది, లేకపోతే ఒక ఎన్డిఎఫ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను మీకు. సో బట్ మన డేటా, సో మీరు ఇన్సర్ట్ చేసే డేటా అవ్వచ్చు, అప్డేట్ చేసే డేటా అవ్వచ్చు, క్రియేట్ చేసే డేటా అవ్వచ్చు, సో ఇవన్నీ మనకి ఎక్కడ లోడ్ అవుతుందండి, సో పేజెస్, ఆ ఎండిఎఫ్ లో కావచ్చు, ఎన్డిఎఫ్ లో కావచ్చు. సో కంప్లీట్ గా మనకి పేజెస్ అనే ఫార్మాట్ లో డేటా అనేది స్టోర్ అవుతుందండి. సో ఎవ్రీ పేజ్ సైజ్ వచ్చేసి 8 KB. ఒక పేజ్ సైజ్ వచ్చేసి 8 KB. కెన్ ఐ ఇంక్రీజ్ ద పేజ్ సైజ్? నో, నో అండి. బికాస్ సి, మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసి మనం ఒక ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి ద ప్రోడక్ట్ ని యూస్ చేస్తున్నాం అంతే. దాన్ని ఎన్హాన్స్ ఏం చేయట్లేదండి. ఓకే, దట్స్ వాట్ వి కాంట్ ఇంక్రీజ్ ద పేజ్ సైజ్. ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ కెన్ ఇంక్రీజ్ ద పేజ్ సైజ్, నో. సమ్మన్ అగైన్ ఆస్క్ అంటే మళ్ళీ ఇంకొంతమంది మళ్ళీ ట్రస్ట్ చేస్తారండి మీరు నర్వస్ అవ్వడానికి. సో వై వీ క్యాన్ ఇంక్రీజ్ ద పేజ్ సైజ్ అనే క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేస్తారు. బట్ మీరు కూడా అప్పుడు ఆలోచిస్తారు చెయ్యొచ్చేమో అనేసి. నో అండి, వి కాంట్. యూ కాంట్ ఇంక్రీజ్ ద పేజ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్లో 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది. క్యాన్ యూ ఇంక్రీజ్ ద ర్యామ్ ఆఫ్టర్ యూ పర్చేస్ ద మొబైల్? ఎనీవన్? No, no, no. No, sir. No. No, sir. Correct? Like same, you can't increase because SQL is also software. You can't increase. Make a note, clear note. 8 KB, sir. One page size is 8 KB. So when you go to the page architecture, మనకు 3 layers ఉంటాయండి. పేజ్ హెడర్ ఉంటుంది, పేజ్ ఫూటర్ ఉంటుంది, యాక్చువల్ డేటా రోస్ ఉంటాయి. యాక్చువల్ డేటా రోస్. సో పేజ్ హెడర్ లో ఏం స్టోర్ అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఎస్టర్డే ఆల్సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. సో ఎప్పుడైతే మీరు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారో, సో డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ హెడర్ ఉంటుంది, సో ఫూటర్ ఉంటుంది, సో బాడీ ఉంటుంది. సో బాడీ ఈజ్ నథింగ్ బట్ డేటా రోస్ అండి.
మీ యాక్చువల్ డేటా అంతా మీకు ఈ డేటా రస్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో హెడర్ లో ఏముంటుంది, పేజ్ ఐడి ఉంటుంది, పేజ్ నెంబర్ ఉంటుంది, స్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్లాట్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆ పేజ్ లో, అంటే ఈ పేజ్ లో ఎంత డేటా ఉన్నది మీకు స్లాట్ రూపంలో మెన్షన్ చేస్తారు. ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, పేజ్ సైజ్ ఎంత ఉంది, పేజ్ ఫ్రీ ఆ 8 KB లో ఎంత అలోకేట్ అయిపోయింది, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ పేజ్ ఏంటి, ప్రీవియస్ పేజ్ ఏంటి. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు హెడర్ లో స్టోర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు హెడర్ లో స్టోర్ అవుతుంది. సో ఫూటర్ లో వచ్చేసి రో ఆఫ్సెట్ అండి. ఫూటర్ లో వచ్చేసి రో ఆఫ్సెట్ అంటే మీకు డేటా అంతా ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. రో ఆఫ్సెట్ అంటే మీకు డేటా అంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది. రో ఆఫ్సెట్ సైజ్ వచ్చేసి 2 KB అండి, సారీ 2 bytes. మన పేజ్ సైజ్ 8 KB. ఆ 8 KB లో 2 bytes వచ్చేసి ఫోల్డర్ తీసుకుంటుంది, 96 bytes వచ్చేసి హెడర్ తీసుకుంటుంది. రిమైనింగ్ సో ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ మీకు డేటా రూపంలో స్టోర్ అవుతుందండి. హోప్ యూ అండర్స్టాండ్. ఆన్లైన్ పీపుల్. సో మీకు ఎగ్జాంపుల్ గా, అంటే నేను డీపర్ గా వెళ్ళట్లేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు షో యూ. జస్ట్ మనం శాంపిల్ గా ఒక పేజ్ ఓపెన్ చేసి చూస్తామండి ఎలా ఉంటుంది పేజ్ అనేసి. సో చాలా మందికి ఓపెన్ చేయాలి పేజ్ అనేసి ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే. సో మనము ఈ పేజెస్ ఓపెన్ చేయాలంటే మనకు 3 DBCC కమాండ్ యూస్ చేస్తాం, బట్ దీస్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ కమాండ్స్. ఇవి 3 కమాండ్స్ వచ్చేసి అన్డాక్యుమెంటెడ్ కమాండ్స్ అండి. మీరు ఎలాంటి మైక్రోసాఫ్ట్ బ్లాగ్ చూడరు ఈ కమాండ్స్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా, బికాస్ దీస్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ కమాండ్స్. సుబ్బు, కెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్ ఇన్ ప్రొడక్షన్ బాక్స్? చేయొచ్చండి, దీనివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు, బట్ దీస్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ కమాండ్స్. అంటే మీకు మ్యాండేటరీగా రన్ చేయాలి, మీరు ఏ డేటా ఉందని చూడాలనుకుంటున్నారు, ఇన్ కేస్ ఆఫ్ కరప్షన్, మీకు డేటాబేస్ కరప్ట్ అయిపోయింది చూడాలనుకునేటప్పుడు మీరు మ్యాండేటరీగా చూడొచ్చండి. బట్ నేను ఏమంటున్నానంటే ఒరే ఆర్ఫన్ రన్ చేయండి. మరి మీరు వాంటెడ్ గా వెళ్ళి చూడాలి ఏం డేటా ఉంది అక్కడ అనేసి మనకు అంత అవసరం ఉండదు. బట్ స్టిల్ మీరు రన్ చేయాలంటే రన్ చేసుకోవచ్చు, ఏ ఎన్విరాన్మెంట్ అయినా రన్ చేసుకోవచ్చు. అది ప్రొడక్షన్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, టెస్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు అండి, దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ కాకపోతే సో రేర్ కేసులో రన్ చేయండి. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. సో ఇవి 3 కమెంట్స్ వచ్చేసి అన్డాక్యుమెంటెడ్ కమెంట్స్, అంటే మీకు ఎలాంటి మైక్రోసాఫ్ట్ బ్లాక్ ఉండదండి. సో డిబిసిసి ఐఎన్డి ఇక్కడ 3 పారామీటర్ పాస్ చేస్తాం. ఒకటి డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ ఐడి అండి. అది హీప్ టేబుల్ అయితే 0 అని పాస్ చేస్తాం. ఇవన్నీ మనం ఇండెక్స్ సెషన్స్ అప్పుడు క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో ఇంత డీపర్ ఇప్పుడు అవసరం లేదండి. సో లెట్ మీ పాస్ డేటాబేస్ నేమ్. ఓకే, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు అండి, అంటే కర్సర్ ని అక్కడ ప్లేస్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు టైప్ చేయలేకుంటే. సేల్స్ డాట్ సేల్స్ ఆర్డర్ details. It's not a heap table, it's a cluster table. So let me to go details. What is the table name? sales order details. Perfect. Now it will perfect. See, మనకు డిబిసిసి ఐఎన్డిలో డేటాబేస్ నేమ్ పాస్ చేస్తామండి. సో టేబుల్ నేమ్ పాస్ చేస్తాం, ఇది టేబుల్ నేమ్ అండి, ఇది డేటాబేస్ నేమ్. ఇక్కడ వచ్చేసి ఐడి పాస్ చేస్తాం. హీప్ టేబుల్ అయితే 0 పాస్ చేస్తాం, క్లస్టర్ టేబుల్ అయితే 1 పాస్ చేస్తాం. సో ఎప్పుడైతే డిబిసిసి ఐఎన్డి మీరు ఎగ్జిక్యూట్ చేశారో, సో కంప్లీట్ గా ఆ టేబుల్లో ఎన్ని పేజెస్ ఉన్నాయనేసి మనకు లిస్ట్ వస్తుందండి. సో కంప్లీట్ గా ఓవరాల్ 1246 పేజెస్ ఉన్నాయండి. ఓవరాల్ గా మనకి 1246 పేజెస్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ టేబుల్లో డేటా వచ్చేసి 1,21,000 డేటా ఉంది.
సో సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్ లో 1,21,000 రికార్డ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్, లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డాట్ సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే సో ఆల్మోస్ట్ మీకు 1,21,317 రోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ 1,21,317 రోస్ ఆల్మోస్ట్ మీకు 1,246 పేజెస్ లో ఫిట్ అయ్యాయండి ఆల్మోస్ట్. సో సో ఇక్కడ మనకి పేజ్ ఐడి ఉంటుందండి. దిస్ ఇస్ వాట్ పేజ్ ఐడి. ఓకే, అన్ని పారామీటర్స్ నేను డిస్కస్ చేయట్లేదు, విల్ డిస్కస్ ఇన్ ది ఇండెక్స్ కాన్సెప్ట్స్. సో ఆల్రెడీ మీకోసం డెమో కూడా ప్లేస్ చేస్తాండి. ఇవన్నీ మనం ఇండెక్సెస్ అప్పుడు డిస్కస్ చేస్తాం. విల్ గో ఫర్ డీపర్ అండ్ డీపర్ ఇండెక్సెస్ సెషన్. నౌ నో నీడ్ టు వరీ అబౌట్ దాట్ డీపర్ నౌ. ఓకే, సో లెట్ మీ కాపీ ఎనీ పేజ్ నెంబర్ అండి. ఒక పేజ్ నెంబర్ కాపీ చేసుకొని సో మనం డిపిసిసి పేజ్ అనే కమాండ్ యూస్ చేసుకొని సో వి విల్ రీడ్ ద డేటా విత్ ఇన్ దట్ పేజ్. సో ఇప్పుడు మీరు డిపిసిసి పేజ్ ని రీడ్ చేయాలంటే మీరు కన్ఫర్మ్ గా ఒక ట్రేస్ ఫైల్ ఎనేబుల్ చేయాలండి 3604. సో మీరు ట్రేస్ ఫైల్ ఎనేబుల్ చేయకుండా జస్ట్ డిపిసిసి పేజ్ వస్తే మీకు సో మీకు ఎలాంటి డేటా అనేది డిస్ప్లే అవ్వదు. మీకు పేజీలో ఏం డేటా ఉంది అని చూడాలనుకుంటే కన్ఫర్మ్ గా మీరు ఈ ట్రేస్ ఫైల్ ని ఎనేబుల్ చేయాలి. చేయాలండి. సో బోత్ యూ షుడ్ రన్ అట్ సేమ్ టైం. అంటే మీరు రెండు ఒకేసారి రన్ చేస్తే మీకు కంప్లీట్ గా పేజీలో ఏముందనేసి డిస్ప్లే చేస్తుంది. సి పేజ్ ఫైల్ గ్రూప్ ఐడి. సో ఇది ఫైల్ గ్రూప్ ఐడి అండి. అంటే మనకు ఎండిఎఫ్ ఎల్డిఎఫ్స్ ఉంటాయి కదండి. ఎండిఎఫ్స్ వచ్చేసి 1 ఉంటుంది ఫైల్ గ్రూప్ ఐడి. సో మీకు అందుకు 1 డిస్ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి మీ పేజ్ నెంబర్ అండి. సో ప్రతి పేజ్ కి బఫర్ ఉంటుంది. ప్రతి పేజ్ లో బఫర్ డీటెయిల్స్ ఉంటాయి. సో దట్స్ వాట్ ర్యామ్ డీటెయిల్స్. ప్రతి పేజ్ కి మీకు ర్యామ్ ఉంటుంది. ఎందుకంటే ఈ పేజ్ అనేది ర్యామ్ కి కాపీ అవుతుందండి. ఇప్పుడు వెన్ ఎవర్ యూ స్టార్టింగ్ ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్ ఆర్ డిలీటింగ్ ద డేటా మీకు ర్యామ్ కాపీ అవుతుంది పేజ్. సో ప్రతి పేజ్ లో మీకు బఫర్ డీటెయిల్స్ ఉంటాయి. అలాంగ్ విత్ మీకు చెప్పాను కదా హెడర్ ఉంటుంది. హెడర్ లో ఏంటి స్లాట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ పేజ్ లో 119 రికార్డ్స్ ఉన్నాయండి. స్లాట్స్ ఆర్ నథింగ్ బట్ ఎంత డేటా ఉందంటే 119 రోస్ ఉన్నాయి ఈ టేబుల్లో. ఈ పేజ్ లో 119 రోస్ ఉన్నాయండి. సో ఎంత వాట్ ఈస్ ద నెక్స్ట్ పేజ్, వాట్ ఈస్ ద ప్రీవియస్ పేజ్, హౌ మచ్ ఫ్రీ డేటా ఈజ్ అవైలబుల్, గోస్ట్ పేజ్, ఇంకా చాలా ఉంటాయండి. సో ఇఫ్ డీపర్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సి ఎస్ గ్యామ్ ఉంటుంది, గ్యామ్ ఉంటుంది, పిఎఫ్ఎస్ పేజ్ ఉంటుంది. సో అవి ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేస్తామండి. వాట్ ఈస్ ద గ్యామ్, వాట్ ఈస్ ద ఎస్ గ్యామ్, వాట్ ఈస్ ద డిసిఎం, వాట్ ఈస్ ద బిసిఎం, ఇవన్నీ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు పేజ్ లో స్టోర్ అవుతుందండి. వెన్ యూ జస్ట్ స్క్రోల్ డౌన్ 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 ఇక్కడ మీకు మెమరీ డంప్ ఉంటుందండి. కొద్దిగా ఉండొచ్చు, కొంచెం ఒక్కొక్కసారి చాలా ఉంటుంది డంప్. నో వరీస్, అదంతా మెమరీ అండి, లివ్ ఇట్. ఆ మెమరీ డంప్ కిందికి వస్తూనే మీకు స్లాట్ 0 కాలం 1 లో ఈ డేటా ఉంది, కాలం 2 లో ఈ డేటా ఉంది, కాలం 3 లో ఈ డేటా ఉంది, కాలం 4 లో ఈ డేటా ఉంది. సో మీకు ఎవ్రీ కాలంలో ఏ డేటా ఉందని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో కంప్లీట్ గా మీరు ఆ పేజీలో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, ఏ రికార్డ్స్ ఉన్నాయి, ఏ డేటా ఉందని కూడా చూడొచ్చు. సో సమ్ వాట్ వెరీ డేంజరస్ కమాండ్స్. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ డేటా తీసుకోవచ్చండి. మీరు అకౌంట్ నెంబర్ అవన్నీ హిడెన్ చేస్తారు. అలాంటివి చూడాలనుకుంటే ఈ కమాండ్స్ ట్రిగర్ చేసి చూడొచ్చు మనం. మోస్ట్ సెన్సిటివ్ డేటా కదా. సో అందుకనేసి ఇవి అన్డాక్యుమెంటెడ్ కమాండ్స్ అని మనం ఎక్కువ ట్రిగర్ చేయము రియల్ వరల్డ్ లో. దీనివల్ల ఇంపాక్ట్ అవుతుందంటే ఏమి ఇంపాక్ట్ అవ్వదండి, బట్ స్టిల్ మనం ఎక్కువ ట్రిగర్ చేయకూడదు ఈ కమాండ్స్. మనకు అవసరం లేదండి ఎలాంటి డేటా వాళ్ళు స్టోర్ చేస్తున్నారండి. వీ షుడ్ మెయింటైన్ ద డేటా బేస్ అంతే. మనం వాళ్ళు ఏ డేటాని స్టోర్ చేస్తున్నారు అని తెలిస్తే చాలండి. అంతేగాని ఆ టేబుల్లో ఏముంది, ఆ పేజీలో ఏముంది అంత డీపర్ గా మనం ఎప్పుడు సెర్చ్ చేయం. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందండి అందరికి? ఒక పేజీని ఎలా రీడ్ చేయాలి, ఆ పేజీలో ఏ డేటా ఉంటుంది,
Silent, everyone. Okay. 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 Yeah. Yeah. Okay. So yeah. So that's what page architecture అండి. So if someone is asking, okay, definitely గా మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. What is how in SQL how data is storing? Your answer should be మన answer వచ్చేసి in SQL Server data is storing in the form of pages. Each page size is 8 kilobytes. Each page size is 8 kilobytes. Coming to page architecture, we have the page header, page footer, and actual data rows. Page header will contains 96 bytes. Page footer will contains the 62 bytes, and data rows will contains the 8 bytes, 8 kilobytes, 8 kilobytes. Page header will contains the slots, next page, previous page ID, buffer information, everything will contain the page header. Page footer will contain the row offset, means రో ఈ రికార్డ్ ఒక ఐడిని అంతా మనకు పేజ్ ఫోటో స్టోర్ అవుతుందండి. బట్ మీరు ఇక్కడ చూడలేరండి ఆ డేటాని. సో మీరు డౌన్ కు రావచ్చు, బట్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్ ఫోటో. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పేజ్ ఫోటో గురించి కనిపించదు. ఓకే, సో ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. కన్ఫామ్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఎనీ క్వశ్చన్స్ అబౌట్ పేజ్ అండ్ పేజ్ ఆర్కిటెక్చర్? ఎనీవన్? No. No. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, వెరీ వెరీ Sir. ఇంపార్టెంట్ ఎక్స్టెండ్. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారండి చాలా మంది, అంటే సుబ్బు ఈ పేజ్ ఏంటి, ఎక్స్టెంట్ ఏంటి అనేసి. బట్ స్టిల్ అంటే మైక్రోసాఫ్ట్ అనేది అలొకేషన్ వచ్చేసి ఎక్స్టెంట్ రూపంలో అలొకేట్ చేస్తారండి. బట్ ఆ ఎక్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ పేజెస్. ఎక్స్టెంట్ అంటే మళ్ళీ కొత్తగా ఏం లేదండి. ఆ ఎక్స్టెంట్స్ అనేది కూడా పేజెస్ అండి. కాకపోతే 8 కంటిన్యూస్ పేజెస్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ 1 ఎక్స్టెంట్. 8 పేజీలు అండి మనం ఒక ఎక్స్టెంట్ గా కాల్ చేస్తాం. ఓకే, అంతే అండి, అంతమించి ఏం లేదు. 8 పేజెస్ ని ఒక ఎక్స్టెంట్ రూపంలో కాల్ చేస్తాం. అది మీకు యూనిఫామ్ ఎక్స్టెంట్స్ అవ్వచ్చు, మిక్స్డ్ ఎక్స్టెంట్స్ అవ్వచ్చు. సో ఎక్స్టెంట్స్ 2 టైప్స్ అండి, యూనిఫామ్ ఎక్స్టెంట్స్, మిక్స్డ్ ఎక్స్టెంట్స్. అంటే 8 పేజీల్లో సింగిల్ ఆబ్జెక్ట్ డేటా ఉంటే అది యూనిఫామ్ ఎక్స్టెంట్ అంటామండి. 8 పేజెస్ లో డిఫరెంట్ ఆబ్జెక్ట్ డేటా ఉంటే మిక్స్డ్ ఎక్స్టెంట్ అన్నాం. ఫర్ యువర్ సింపుల్ అండర్స్టాండింగ్ అది. సో మనకు అలొకేషన్ మొత్తం ఎక్స్టెన్స్ రూపంలో అవుతుందండి. బట్ ఆ ఎక్స్టెన్స్ లో ఏముంటుంది, పేజెస్ ఏ ఉంటాయండి. ఆ ఎక్స్టెన్స్ లో ఏముంటుంది, పేజెస్ ఏ ఉంటాయి. వేరే డేటా ఏమి ఉండదండి. ఎక్స్టెన్స్ లో పేజెస్ ఏ ఉంటాయి. బట్ అలొకేషన్ మొత్తం ఎక్స్టెన్స్ కి అలొకేట్ అవుతుంది మనకి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ యూనిఫామ్ ఎక్స్టెన్స్, వన్ ఈజ్ మిక్స్డ్ ఎక్స్టెన్స్. యూనిఫామ్ ఎక్స్టెన్స్ అంటే 8 పేజీల్లో సింగిల్ ఆబ్జెక్ట్ డేటా ఉంటే యూనిఫామ్ ఎక్స్టెన్స్ అంటాం. 8 పేజీల్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్ డేటా ఉంటే మిక్స్డ్ ఎక్స్టెన్స్ అంటాం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఎక్స్టెన్స్? సో యువర్ ఆన్సర్ షుడ్ బి okay. Extend is nothing but 8 continuous consecutive pages, we'll call it as a extend. What is the size of extend? 64 kilobytes andi. Oka page size vachesi 8 KB aithe 8 into 8 64 kilobytes. We have 2 types of extends, mixed extend, uniform extend. If 8 pages contains multiple object data, then we'll call it as a mixed extends. If 8 pages contains the single object data, we'll call it as a uniform extends. That's it. అంతే అండి. సో మీకు డేటా వచ్చేసి పేజీలోనే స్టోర్ అవుతుంది. బట్ అలొకేషన్ వచ్చేసి ఎక్స్టెన్స్ రూపంలో అలొకేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నారండి. సో మీ ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నారు. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మీకు పేజెస్ కావాలి. సో ఈ పేజెస్ బదులు మీకు ఎక్స్టెన్స్ వస్తాయండి. సో కొన్ని ఎక్స్టెన్స్ తీసుకుంటుంది. ఆ ఎక్స్టెన్స్ లోనే మీ టేబుల్ ని, మీ స్ట్రక్చర్ ని అంతా లోడ్ చేస్తుంది SQL. బట్ ఆ ఎక్స్టెండ్ అంటే పేజెస్ అండి. 8 పేజెస్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టెండ్స్. అలొకేషన్ అలా అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. Yes. Very very important interview question. Yes, sir. Now in SQL Server we have different types of pages. మన SQL లో different types of pages ఉన్నాయండి. సో డేటా పేజ్, ఓకే, గ్యామ్ పేజ్, గ్లోబల్ అలొకేషన్ మ్యాప్, SGAM, shared global allocation map, PFS, page free space, DCM, differential change map,
BCM bulk change map, IAM index allocation map, boot page, text page, image page. సో ఆల్మోస్ట్ మనకు 10 పేజెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి SQL లో 10 పేజెస్ ఉంటాయి. థియరిటికల్ చూడకండి, కొంచెం ఫియర్ వచ్చేస్తుంది. ఓకే, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, థియరిటికల్ అదే చెప్పాను కదా, ఫస్ట్ 10 days మీకు థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ప్రాక్టికల్. ఎక్కువ ప్రాక్టికల్, థియరిటికల్ చాలా తక్కువ ఉంటుంది థియరిటికల్. దెన్ ప్రాక్టికల్ విల్ బి సమ్ వాట్ మోర్. ఫస్ట్ 10 days వచ్చేసి థియరిటికల్ ఎక్కువ ఉంటుందండి, ప్రాక్టికల్ తక్కువ ఉంటుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. ఇక్కడ మీకు లాజిక్ అర్థం అవ్వాలి. సో మన యాక్చువల్ డేటా అంతా మీకు డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో కంప్లీట్ గా అది డేటా పేజ్ అండి. అంటే డేటా పేజ్ లో మనకు డేటా స్టోర్ అవుతుంది. డేటా పేజ్ లో మన డేటా అనేది స్టోర్ అవుతుంది. మేక్ నోట్ అండి, డేటా పేజ్ అంటే యాక్చువల్ డేటా అండి. మన డేటా మొత్తం డేటా పేజెస్ లో స్టోర్ అవుతుంది. మేక్ నోట్. ఇక్కడ రెండు కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే గ్యామ్ ఎస్ గ్యామ్. గ్యామ్ ఎస్ గ్యామ్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్స్. గ్యామ్ అండ్ ఎస్ గ్యామ్. సి, ఒక్క గ్యామ్ పేజ్ సైజ్ వచ్చేసి, లెట్ మీ చేంజ్ ద కలర్. సార్, ఒక్క గ్యామ్ పేజ్ సైజ్ వచ్చేసి 4 GB. ఒక గ్యామ్ పేజ్ సైజ్. ఓకే, బట్ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ మీరు అన్నట్టు ఒక గ్యామ్ పేజ్ సైజ్ 4 GB అన్నప్పుడు మన డేటాబేస్ సైజ్ ఎంత ఉందండి? సి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను కదా. సో ఆ డేటాబేస్ సైజ్ చూస్తే ఇక్కడ ఓన్లీ 33 MB ఉంది. సుబ్బు, మీరేమో 4 GB అని చెప్పారు ఒక పేజ్ సైజు, బట్ ఇక్కడ వచ్చేసి 33 MB ఉంది. హౌ? అంటే మీరేం చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు అనే క్వశ్చన్ మీకు డెఫినెట్లీ రైజ్ అవుతుంది. సార్, ఇది వచ్చేసి ఇంక్రిమెంటల్. అంటే మీ గ్యామ్ పేజ్ సైజు కీప్ ఆన్ ఇంక్రీజ్ అప్ టు 4 GB. ఆఫ్టర్ 4 GB అగైన్ ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ గ్యామ్ పేజ్, అగైన్ ఇట్ విల్ స్టార్ట్ అలోకేటింగ్. ఆఫ్టర్ దాట్ అగైన్ ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ గ్యామ్ పేజ్. అలా మీకు ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ గా మీకు గ్యామ్ పేజ్ సైజు 4 GB ఉండదు. మేక్ క్లియర్ నోట్. అంటే మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నారు, ఎక్సెల్ షీట్ తీసుకున్నారు. సో మీరు డేటా లోడ్ చేసే కొద్దీ మీ వర్డ్ డాక్యుమెంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, నోట్ ప్యాడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్ మైక్రోసాఫ్ట్ ఫాలో అయ్యారు. అంటే ఒక్క గ్యామ్ పేజ్ సైజ్ వచ్చేసి 4 GB. 4 GB which contains 64,000 extents information. ఎన్ని ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటాయండి ఒక గ్యామ్ పేజ్ లో? 64,000 ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టేబుల్ కి 4 ఎక్స్టెన్స్ కావాలండి. సో ఈ 4 ఎక్స్టెన్స్ ఈ గ్యామ్ పేజ్ నుంచి తీసుకుంటుంది SQL. సో ఇప్పుడు మనకు ఈ 64,000 లో 4 ఎక్స్టెన్స్ ఆల్రెడీ యూజ్ అయిపోయి ఓవరాల్ గా మనకి ఎన్ని ఉంటాయి? 63,996 ఎక్స్టెన్స్ ఉంటాయి. అలా రెడ్యూస్ అవుతూ జీరో అవుతాయండి. వన్స్ ఇట్ బికమ్ జీరో ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ గ్యామ్ పేజ్. మళ్ళీ సేమ్ అప్రోచ్. వన్స్ ఇట్ బికమ్ జీరో ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ గ్యామ్ పేజ్. మళ్ళీ సేమ్ మెకానిజం. సో ఒక్క గ్యామ్ పేజ్ సైజ్ వచ్చేసి 4 GB. ఒక గ్యామ్ పేజ్ సైజ్ వచ్చేసి 4 GB which contains 64,000 ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్. మీ అలొకేషన్ మొత్తం గ్యామ్ పేజ్ నుంచి అవుతుంది. అర్థమైందండి? ఎస్, నో? Yes, sir. Yes. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఓకే సుబ్బు, మనకు ఎలా తెలుస్తుంది ఇన్ని ఎక్స్టెన్స్ యూస్ అయిపోయి ఇన్ని ఎక్స్టెన్స్ ఫ్రీ ఉన్నాయంటే? సో SQL సర్వర్ ఒక బిట్ అల్గారిథం ఫాలో అవుతుందండి. ద గ్యామ్ హ్యాజింగ్ 1 bit ఫర్ ఎయిచ్ ఎక్స్టెంట్ ఇన్ ద ఇంటర్నల్ ఇట్స్ కవర్. ఇంటర్నల్లీ బిట్ రూపంలో క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది ఇంటర్నల్ గా. ఇఫ్ ద బిట్ ఈస్ 1 ద ఎక్స్టెంట్ ఈస్ ఫ్రీ. ఇఫ్ ద బిట్ ఈస్ 0 ద ఎక్స్టెంట్ ఈస్ అలొకేటెడ్. అంటే ప్రతి ఒక్క ఎక్స్టెంట్ కి 101010 అనే వాల్యూని ప్లేస్ చేసుకుంటూ వెళ్దండి. 1 అంటే ఈ ఎక్స్టెంట్ ఇంకా యూజ్ అవ్వలేదు, 0 అంటే ఎక్స్టెంట్స్ ఆల్రెడీ
అలోకేట్ అయిపోయింది సమ్ డేటాతో. అలా నోట్ డౌన్ చేసుకుంది సీక్వల్ అండర్స్టాండింగ్ కోసం. సో మీ ఎక్స్టెన్స్ అంటే మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ చేసుకోవచ్చు. సార్ అప్డేట్ కి ఎక్స్టెన్స్ అలోకేట్ అవుతాయా? అవ్వండి. అప్డేట్ అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్ నే అప్డేట్ చేస్తున్నారు మీరు. డిలీట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటానే డిలీట్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ ఎక్స్టెన్స్ ఎప్పుడు అలోకేట్ అవుతాయండి? మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నారో మీకు ఎక్స్టెన్స్ అయితే అలోకేట్ అవుతూ వస్తాయండి. ఎప్పుడైతే మీకు ఎక్స్టెన్స్ అలోకేట్ అవుతున్నాయో ఇంటర్నల్ గా 1 వాల్యూ విల్ బికమ్ 0. గ్యామ్ పేజ్ లో 1 వాల్యూ విల్ బికమ్ ద 0. అలా ఇంటర్నల్ గా ట్రీట్ చేసుకుంటూ వస్తుందండి సీక్వెల్ సర్వర్. దట్స్ వాట్ అబౌట్ ద గ్యామ్. అలోకేషన్, గ్లోబల్ అలోకేషన్ మ్యాప్. కంప్లీట్ గా మీకు అలోకేషన్ ఎక్కడి నుంచి అవుతున్నాయి? గ్యామ్ నుంచి అలోకేట్ అవుతాయి ఎక్స్టెంట్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేయడం కానీ ఇన్సర్ట్ చేయడం కానీ చేస్తాయండి. బట్ అప్డేట్ కి డిలీట్ కి ఏం అవ్వండి, బికాస్ అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ డేటానే అప్డేట్ చేస్తారు, డిలీట్ అంటే ఎగ్జిస్టింగ్ డేటానే డిలీట్ చేస్తారు. వీటికి అలొకేషన్స్ ఏం అవ్వండి. మేక్ ఏ క్లియర్ నోట్. సో షేర్డ్ గ్లోబల్ అలొకేషన్ మ్యాప్ అంటే ఇది కూడా 4 GP ఉంటుందండి. ఇది కూడా 4 GP ఉంటుంది. ఇట్ కంటైన్స్ 64,000 ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్. ఇది చిన్న స్లైట్ అండర్స్టాండింగ్ చేంజ్ అవ్వాలండి మీకు. ఓకే, సుబ్బు మీరు అన్నట్టు కరెక్టే. ఈ గ్యామ్ పేజ్ లో మనకు 4 GP ఉంది, 64,000 ఎక్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఓకే, ఇది బిట్ 1 అంటే ఫ్రీగా ఉంది, బిట్ 0 అంటే అలొకేట్ అయిపోయింది అనేసి లోడ్ చేసుకుంటారు. బట్ ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఒక 2 ఎక్స్టెన్స్ క్రియేట్ అయిపోయాయి. ఎక్స్టెంట్ అంటే ఏంటి? 8 కంటిన్యూస్ పేజెస్ కదా. సో 8 కంటిన్యూస్ పేజెస్. ఈ 8 కంటిన్యూస్ పేజెస్ లో 5 పేజెస్ అనేది డేటా అలోకేట్ అయిపోయింది, ఇంకా 3 పేజెస్ అనేది ఫ్రీగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ గ్యామ్ పేజ్ ఎక్కడ స్టోర్ చేసుకోదండి. అంటే ఈ అలోకేషన్ ఒక్కటి గ్యామ్ పేజ్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ ఎక్స్టెంట్ యూజ్ అయిందా, యూజ్ అవ్వలేదా అనేసి. బట్ ఆ ఎక్స్టెంట్స్ లో ఏమన్నా ఫ్రీ స్పేస్ ఉందా, ఆ ఎక్స్టెంట్స్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎన్ని పేజెస్ ఫ్రీగా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎస్గ్యామ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో అర్థమవుతుందండి. గ్యామ్ పేజ్ లో ఏంటి, ఎక్స్టెంట్ అనేది అలోకేట్ అయిందా అలోకేట్ అవ్వలేదని ఒక్కటే స్టోర్ చేసుకుంటుంది. బట్ ఎస్గ్యామ్ లో ఏం స్టోర్ చేసుకుంటుంది? ఓకే, ఎక్స్టెంట్ అయితే ఆల్రెడీ అలోకేట్ అయిపోయింది, ఆ ఎక్స్టెన్స్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎన్ని పేజెస్ ఫ్రీ స్పేస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎస్గ్యామ్ లో నోట్ డౌన్ చేసుకుంటుంది. లేకుంటే డేటా వేస్ట్ కదండి. ఇప్పుడు సింపుల్ గా మీరు ఒక ఎక్స్టెంట్ క్రియేట్ చేసుకొని ఆ ఎక్స్టెన్స్ లో ఫైవ్ పేజెస్ అలోకేట్ అయిపోయింది డేటా, 3 పేజెస్ ఫ్రీగా ఉన్నాయి. some space is available, right? Why I need to waste this space? See, storage కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. We are paying lot of amount for the storage also. స్టోరేజ్ కూడా మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, సో ఎస్గ్యామ్ లో ఏముంటుంది, ఈ ఎక్స్టెన్స్ లో ఎన్ని పేజెస్ అలొకేట్ అయిపోయి ఎన్ని పేజెస్ ఫ్రీ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది ఎస్గ్యామ్ అనేసి. సో ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఇన్సర్ట్ డైరెక్ట్ గా ఈ ఎక్స్టెంట్ లోకి లోడ్ చేస్తుంది, బికాస్ దేర్ ఆర్ ఫ్రీ స్పేస్. ఈ 3 పేజీలు ఫిల్ అయిన తర్వాత ఇంకొక ఎక్స్టెంట్స్ గ్యామ్ నుంచి అలొకేట్ చేసుకొని ఆ ఎక్స్టెంట్ లోకి డేటాని అలొకేట్ చేస్తూ వస్తుంది. సో ఇది ప్రాసెస్ అండి, గ్యామ్ ఎస్గ్యామ్. వెరీ సింపుల్ అండి. గ్యామ్ అంటే అలోకేట్ చేసుకుంటూ వస్తుంది ఎక్స్టెంట్. ఎస్గ్యామ్ అంటే ఆ ఎక్స్టెంట్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎంత అలోకేట్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఎస్గ్యామ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. See, if the bit is 1, the extent is being used as a mixed extent and as a free pages. అంటే బిట్ 1 అవుతే అది మిక్స్డ్ ఎక్స్టెంట్ అవ్వాలి, అండ్ లేకుంటే కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉంది, ఆ ఎక్స్టెంట్ లో కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉంది. ఇఫ్ ద బిట్ ఈస్ 0 అంటే the extent is not used for the mixed extent, or it is a mixed extent and all its pages has been used. అంటే 0 అవుతే అది మిక్స్డ్ ఎక్స్టెంట్ కాదండి, యూనిఫామ్ ఎక్స్టెంట్ అనుకుంటుంది. ఓకే, కాకపోతే ఇంకొక మెకానిజం కూడా ఉంది ఇక్కడ. మిక్స్డ్ ఎక్స్టెంటే, కాకపోతే మీకు కంప్లీట్ గా ఆ 8 పేజెస్ అనేది కన్జ్యూమ్డ్ విత్ డేటా. ఈ 2 మెకానిజమ్స్ ఫాలో అవుతుంది సీక్వెల్. సో మీకు ఇంటర్వ్యూస్ లో మోస్ట్లీ
వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యామ్ అండ్ ఎస్గ్యామ్ అడుగుతారండి. వెరీ వెరీ రేర్ కేస్. బట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పేజెస్ అనేది కన్ఫర్మ్ అడుగుతారండి. సో గ్యామ్ అంటే ఏం లేదు, ఎక్స్టెన్స్ అలొకేషన్. ఒక గ్యామ్ పేజ్ వచ్చేసి 4 GB, ఇట్ కంటైన్స్ 64,000 ఎక్స్టెండ్ ఇన్ఫర్మేషన్. ఎస్గ్యామ్ వచ్చేసి SGAM is also contains 4 GB and it also contains the 64,000 extents information, whether the extent is free or completely consumed with the data. సింపుల్ గా ఆన్సర్ చెప్పొచ్చండి మీరు, మరీ డీటెయిల్ గా ఏం అవసరం లేదు. Hope Can you you understand. explain shared global allocation zero? జీరో అంటే ఐదర్ ఇది యూనిఫామ్ ఎక్స్టెంట్ అవ్వచ్చు అండి, లేకపోతే మిక్స్డ్ ఎక్స్టెంట్ అవ్వచ్చు. ఎందుకు మిక్స్డ్ ఎక్స్టెంట్ సార్, ఇక్కడ ఆల్రెడీ మిక్స్డ్ ఎక్స్టెంట్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ మిక్స్డ్ ఎక్స్టెంట్స్ అంటున్నారు, నాకు కన్ఫ్యూజన్ ఉందంటే సార్ మిక్స్డ్ ఎక్స్టెంటే, బట్ ఆ 8 pages మొత్తం కంప్లీట్ గా డేటాతో ఫుల్ అయిందండి. Yep. Yes, no. Okay. Yeah, good. Okay. PFS page అండి. ఓకే, PFS స్టాండ్స్ ఫర్ పేజ్ ఫ్రీ స్పేస్. ఇది కంప్లీట్ గా ఓన్లీ డేటా పేజెస్ ని ట్రాక్ చేస్తుందండి. ఆల్రెడీ ఎవ్రీ పేజ్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉందని బై డిఫాల్ట్ గా ట్రాక్ చేసుకుంటుంది. అది కాకుండా పిఎఫ్ఎస్ పేజ్ అనే ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేశారు మైక్రోసాఫ్ట్. ఈ పేజ్ కూడా క్యాప్చర్ చేసుకుంటుంది, అన్ని డేటా పేజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటుంది. అంటే ఎన్ని డేటా పేజెస్ ఉన్నాయి, ఆ డేటా పేజ్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఇన్ఫర్మేషన్ మొత్తం పిఎఫ్ఎస్ పేజ్ అనేది ట్రాక్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్సంటేజ్. 1 to 50% ఫుల్, 51 to 80% ఫుల్, 81 to 95% ఫుల్, 96 అలా ఒక పర్సంటేజ్ ప్లేస్ చేసుకుంటుందండి. సో పిఎఫ్ఎస్ పేజ్ అనేది సో కంప్లీట్ గా మీకు ట్రాక్ చేసుకుంటుంటుంది ఎవ్రీ డేటా పేజ్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎంత అలొకేట్ అయింది అనేసి. ఎవ్రీ పేజ్ ఇండివిజువల్ గా ట్రాక్ చేసుకుంటుంది. అది కాకుండా అడిషనల్ గా వన్ మోర్ పేజ్ ఇచ్చారండి, దట్ ఈస్ నథింగ్ బట్ పిఎఫ్ఎస్ పేజ్. See, if PFS page having one bit means for every page, okay, record whether the page is allocated and if so, whether it is a empty. 1 to 50% full, 51 to 80% full. సో అంటే ప్రతి ఒక్క డేటా పేజ్ ఇన్ఫర్మేషన్ స్పేస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు పిఎఫ్ఎస్ పేజ్ లో ట్రాక్ అవుతుంది. ఎక్స్టెన్స్ ఫ్రీ స్పేస్ ఇన్ఫర్మేషన్ ఎస్గ్యామ్ లో ట్రాక్ అవుతుంది. అంటే మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నారండి మైక్రోసాఫ్ట్ లోపల ఇంటర్నల్ గా. దట్స్ వాట్ మనకు చూడడానికి సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ లేకపోతే ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ ప్లేస్ చేస్తాం, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పిఎఫ్ఎస్ పేజ్. సార్ డిసిఎం పేజ్ నేను ఇవాళ డిస్కస్ చేయట్లేదు. ఎప్పుడైతే మనం బ్యాకప్స్ సెషన్ ఉందో బ్యాకప్స్ అప్పుడు డిస్కస్ చేస్తానండి వాట్ ఈస్ డిసిఎం పేజ్. ఓకే, సో డిసిఎం పేజ్ ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. డిఫరెన్షియల్ చేంజ్ మ్యాప్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరిటికల్ పార్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా బాగా అర్థం అవ్వాలి ఇది పేజ్ గురించి. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పేజ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఇన్ ద రియల్ వరల్డ్ యాజ్ వెల్, డిసిఎం పేజ్. ఇది మనం బ్యాకప్ సెషన్ అప్పుడు డిస్కస్ చేస్తామండి, బెటర్ మీకు బాగా ఐడియా వస్తుంది. బీసీఎం పేజ్ కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదండి. బీసీఎం పేజ్ వచ్చేటప్పటికి రికవరీ మోడల్లో డిస్కస్ చేస్తాం. ఓకే, మేబీ ఇంకొక 2 days లో మనం రికవరీ మోడల్ స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం రికవరీ మోడల్ స్టార్ట్ చేస్తామో, సో ఎప్పుడైతే మనం బల్క్ లాక్ రికవరీ మోడల్ డిస్కస్ చేస్తున్నామో అప్పుడు బీసీఎం పేజ్ గురించి డిస్కస్ చేస్తాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే రికవరీ మోడల్. ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి జస్ట్ 1 second ఉంటుందండి, బట్ థియరిటికల్ గా మనము అట్లీస్ట్ 1.5 hour to 2 hours డిస్కస్ చేయాలి ఓన్లీ రికవరీ మోడల్స్. మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా వితౌట్ రికవరీ మోడల్ మీరు ఇంటర్వ్యూ నుంచి బయటికి రారండి. అంత ఇంపార్టెంట్, చాలా సింపుల్ కాన్సెప్ట్ అది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్
కాన్సెప్ట్ ఇన్ ఎంటైర్ సీక్వెల్ సర్వర్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. రికవరీ మోడల్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి మనకి. సో ఆ రికవరీ మోడల్ సెషన్ చెప్పేటప్పుడు మీకు బీసీఎం పేజ్ గురించి డిస్కస్ చేస్తాం, చాలా డిస్కస్ చేస్తామండి అక్కడ. ఓకే, సో దట్స్ వాట్. బ్యాకప్స్ అప్పుడు నేను డిఫరెన్షియల్ చేంజ్ మ్యాప్ డిస్కస్ చేస్తాను. రికవరీ మోడల్స్ అప్పుడు బీసీఎం పేజ్ గురించి డిస్కస్ చేస్తాను. ఇండెక్స్ అప్పుడు ఐఏఎం పేజ్ గురించి డిస్కస్ చేస్తానండి. సో ఈ 3 పేజెస్ నేను స్కిప్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, సో బికాస్ ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్ యూ పీపుల్, అంటే నాకు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో అప్పుడు మనం డిస్కస్ చేస్తాం, అప్పటికల్లా మీరు కొంచెం సీక్వెల్ లో స్ట్రాంగ్ అవుతారు. నేను చెప్పింది అర్థం అవుతుంది లాజిక్, బికాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి సీక్వెల్ లో. ఓకే, సో ఈ 3 కాన్సెప్ట్స్ అప్పుడు ఈ 3 పేజెస్ గురించి డిస్కస్ చేస్తాం. వన్ వచ్చేసి బ్యాకప్, వన్ వచ్చేసి రికవరీ మోడల్, వన్ వచ్చేసి ఇండెక్సెస్. ఫర్గెట్ అబౌట్ నౌ, బట్ రిమెంబర్ ఓన్లీ ద పేజ్ డీటెయిల్స్. ఓకే, నౌ సార్ బూట్ పేజ్. సార్ ఓన్లీ ఎండిఎఫ్ ఫైల్లో, అంటే ప్రతి డేటాబేస్ కి ఒక ఎండిఎఫ్ ఫైల్ అనేది మ్యాండేటరీ కదండి. ప్రతి డేటా ఫైల్ కి ఒక బూట్ పేజ్ ఉంటుంది, ఓన్లీ ఆన్ ఎండిఎఫ్ ఫైల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండిఎఫ్ అండ్ ఎన్డిఎఫ్ అంటే ఇది ఒక డిఫరెన్స్ కూడా చెప్పొచ్చండి మీరు. ఎండిఎఫ్ ఫైల్లో బూట్ పేజ్ ఉంటుంది, ఎన్డిఎఫ్ ఫైల్లో బూట్ పేజ్ ఉండదు, ఓన్లీ ఒక్క బూట్ పేజ్ మటుకు ఉంటుందండి. ఈ బూట్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అంటే మెటా డేటా అండి. సింపుల్ గా చెప్పాలంటే మీకు కంప్లీట్ గా ఒక డేటాబేస్ యొక్క మెటా డేటా అంతా మీకు ఈ బూట్ పేజ్ లో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి సుబ్బు గారు మెటా డేటా అంటే? మీ డేటాబేస్ నేము, డేటాబేస్ ఐడి, డేటాబేస్ సైజు, డేటాబేస్ లొకేషన్స్, మీరు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, అంటే ఒక డేటాబేస్ లో ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు బూట్ పేజ్ లో స్టోర్ చేసుకుంటారు. సారీ, స్టోర్ అవుతుంది. మీరు ఏమి స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి, బై డిఫాల్ట్ గా సీక్వెల్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ మెటా డేటా అంటే. ఆటోమేటిక్ గా డేటా అనేది అప్డేట్ అవుతుంది. డేటా సార్ మీ డేటా కాదండి, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ డేటా. అంటే మన డేటా కాదు, అంటే మనం ఏదైతే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఈ డేటా ఏం అక్కడ స్టోర్ అవ్వదండి. ఈ డేటా స్టోర్ అవ్వదు, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందండి బూట్ పేజ్ లో. అండ్ 9th పేజ్, ఈ బూట్ పేజ్ అనేది 9th పేజ్ అండి, లాస్ట్ పేజ్. సో బూట్ పేజ్ లో ఏం స్టోర్ అవుతుంది? మెటా డేటా. చాలా చాలా ఇంపార్టెంట్ పేజ్ అండి. మీకు అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అప్పుడు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను నేను, చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అది. సో ఆ టెక్నిక్ అప్పుడు ఎలా ప్రూవ్ చేస్తానని కూడా నీకు బూట్ పేజ్ లో చూపిస్తాను. నేను బూట్ పేజ్ ఓపెన్ చేసి ఆ బూట్ పేజ్ లో ఏముందని చూపిస్తాను. ఓకే, యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ వాంట్ టు షో యూ బికాస్ ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్, వెరీ హెడ్డిక్ కాన్సెప్ట్. సో ఆ బూట్ పేజ్ అనేది మేజర్ గా మనం 2 థింగ్స్ చూడడానికి ఎక్కువ ట్రై చేస్తాం. సో బూట్ పేజ్ ఏంటంటే మెటా డేటా రిలేటెడ్ టు యువర్ డేటాబేస్, అంటే మీ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బూట్ పేజ్ లో స్టోర్ అవుతుంది. అంటే మీరు ఎలాంటి బ్యాకప్ తీశారు, చెక్ పాయింట్ ఎప్పుడు రన్ అయింది, ఓకే, సో డేటాబేస్ లొకేషన్ ఏంటి, డేటాబేస్ ఐడి ఏంటి, ఇవన్నీ మీకు బూట్ పేజ్ లో స్టోర్ అవుతాయండి. ఒక్క బూట్ పేజే ఉంటుందండి ఒక్క డేటాబేస్ కి, అది కూడా ఓన్లీ ఆన్ ఎండిఎఫ్ ఫైల్లోనే ఉంటుంది. అది కూడా ఓన్లీ మీకు ఎండిఎఫ్ ఫైల్లో ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ పేజ్, చాలా మందికి తెలియని పేజ్ అండి ఇది, బూట్ పేజ్ అనేది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ పేజెస్. అంటే మీరు సీక్వెల్లో ఫైల్స్ ని లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఫోటోని లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నప్పుడు మీరు ఐడి ప్రూఫ్ అడుగుతారు, మీ పాస్పోర్ట్ సైజ్ అడుగుతారు కదండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లోడ్ చేసుకుంటారు వాళ్ళ డేటాబేస్ లో. సో అవన్నీ మీకు టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ పేజెస్ లో స్టోర్ అవుతాయండి. ఇవి మీకు పేజ్ టైప్స్. ఎనీ క్వశ్చన్స్? No. No. సో కన్ఫర్మ్ గా పేజ్ టైప్స్ గుర్తుపెట్టుకోండి. డేటా పేజ్, గ్యామ్ పేజ్, ఎస్గ్యామ్, డిసిఎం పేజ్, బిసిఎం పేజ్, ఐఎం పేజ్, బూట్ పేజ్, టెక్స్ట్ ఆర్ ఇమేజ్ పేజెస్, పిఎఫ్ఎస్ పేజ్. సో ఎక్స్ప్లెయిన్ చేయమంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, జస్ట్ 1 or 2 lines. ఓకే, నో నీడ్ టు గో ఫర్ దిస్ మచ్ థియరిటికల్, అంత థియరిటికల్ అవసరం లేదండి. Just 1 or 2 lines. Database contains the data. Actual data will be stored on the database.
PFS phase will track all the database free space information. GAM contains the 4 GB and it contains 64,000 extents allocation information. XGAM will contains how many so each extents how much free space is available will contains XGAM. DCM page will contains the change extents information. BCM will contains the bulk logged extents information. So IAM page will contains the index allocation information. So boot page will contains the metadata information related to the database. Text page will contains the text information. Image page will contain the image information. That's it అండి. అంటే అంత డీపర్ గా అన్ని లైన్స్ మీరు చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 లైన్స్ మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి. అదే ఫ్లోని చెప్పండి ఇంటర్వ్యూకి. నో వరీస్. ఓకే. Okay. ఎస్. ఓకే. ఒక్క 3 minutes 4 minutes రిలాక్స్ అవ్వండి. ఓకే. దెన్ విల్ గో ఫర్ మెయిన్ కాన్సెప్ట్స్. డోంట్ డిస్కనెక్ట్, జస్ట్ స్టే బ్యాక్ ఇన్ ద కాల్. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.
Okay, everyone able to hear? Yes, sir. Yes, Yeah. sir. Yeah. Okay. One of very important concepts. Okay. ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కాన్సెప్ట్ మీకు లాజికల్ గా ఫిజికల్ గా అర్థం అవ్వాలి. ఓకే, సో మనకు డేటా మూమెంట్ ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే జస్ట్ సీక్వెల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, నెట్వర్క్ లేయర్ అంటే ఏంటి, డేటాబేస్ ఇంజిన్ అంటే ఏంటి, సో స్టోరేజ్ ఆర్కిటెక్చర్ ఏంటి, డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసాం కంప్లీట్ గా. సో నౌ హెడ్ అండ్ ఇంకొక హెడ్ మూవ్ అవుతున్నాం అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందరికి. ఓకే, స్టోరేజ్ ఇంజిన్ అంటే ఏంటి, డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది, డేటా అనేది ఎలా వస్తుంది యూజర్ కి అనే ఒక చాలా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్ని మీకు ఇప్పుడు క్లారిఫై అవుతాయండి. సో అంటే మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో నాకు అంత ఐడియా లేదు, హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్, బట్ మేబీ ఇఫ్ యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్ యూ నీడ్ టు మేక్ ద కరెక్షన్. అంటే మీ అండర్స్టాండింగ్ రాంగ్ అవుతే కన్ఫర్మ్ గా యూ షుడ్ మేక్ ఏ కరెక్షన్ అండి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్స్ హియర్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్స్. నౌ సి, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. క్లీన్ పేజ్, డర్టీ పేజ్, ఓకే లెట్ మీ మేక్ క్లీన్ పేజ్, డర్టీ పేజ్, వాల్, చెక్ పాయింట్, లేజీ రైటర్. ఓకే, లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్ హూ ఆల్రెడీ వర్కింగ్, అంటే ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒక క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ఎ క్లీన్ పేజ్? ఎనీ ఐడియా, ఎనీవన్? Anyone, any idea? No idea. Okay, no problem. Clean place will have all the good records. So what are committed, there are no inserts and deletes being done on the same page. Okay. These are committed, yeah. Who's, yeah. So I can say that read committed transactions being placed in the clean page. Okay. 50% right. 50% right, because half of the data is correct, sir. Whatever you told is right. Still, we have something is something we need. Okay, let me, sir. See, If you for yeah, sorry. if you don't have any modified changes in buffer, and so what are the changes we made in so it's buffer changes if it is matches with the database changes, so then it is we can correct as a clean page. Same thing అండి. ఆల్మోస్ట్ అందరూ నియర్ గా ఉన్నామండి. నో అదర్. సి, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో యు ఆర్ పర్ఫార్మింగ్, మనం ఒక ఇన్సర్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాం అండి, లేకపోతే అప్డేట్ పర్ఫార్మ్ చేస్తున్నాం, లేకపోతే ఇన్సర్ట్ పర్ఫార్మ్ చేస్తున్నాం, లేకపోతే డిలీట్ పర్ఫార్మ్ చేస్తున్నాం అండి, లేకపోతే క్రియేట్ పర్ఫార్మ్ చేస్తున్నాం. సంథింగ్ యు ఆర్ డూయింగ్, సార్. ఓకే, సంథింగ్ యు ఆర్ డూయింగ్ మోడిఫికేషన్ అజూమ్. సో ప్రాసెస్ అంతా సేమే అండి. ఫస్ట్ ఇట్ విల్ గో టు ద డేటాబేస్ ఇంజిన్, నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద రిలేషనల్ ఇంజిన్, నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద కమాండ్ పార్సర్. Okay, next it will go to the optimizer, then it will go to the executor, then it will go to the access method. Access method వరకు సేమ్ కాన్సెప్ట్ అండి. అన్ని ట్రాన్సాక్షన్ సేమ్ కాన్సెప్ట్. సి, ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ సంథింగ్ పర్ఫామ్ మోడిఫికేషన్ చేస్తుంటే, అంటే డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంటే, సో ఏమవుతుందంటే సార్, ఎస్టర్డే మీకు చెప్పాను డేటా క్యాష్ అనేది ఉంటుంది బఫర్ లో. సార్ ఇది ర్యామ్ ఇస్ నథింగ్ బట్ బఫర్. ర్యామ్ ఇస్ నథింగ్ బట్ బఫర్ అండి. ఈ బఫర్ లో మనకు క్యాషెస్ ఉంటాయి, స్మాల్ క్యాషెస్, లైక్ డేటా క్యాష్, ప్లాన్ క్యాష్, లాగ్ క్యాష్. సో మనకి క్యాషెస్ ఉంటాయండి. సో ఈ డేటా క్యాష్ లో కరెంట్ గా ఏమీ లేదండి, ఎంటీ. సి, కరెంట్ గా నా దగ్గర ఎలాంటి డేటా లేదు ఇప్పుడు ప్రెసెంట్. బట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్, ఐ వాంట్ టు అప్డేట్, ఐ వాంట్ టు డిలీట్. సో నేనేం చేయాలనుకుంటున్నాను, ఒక ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఒక డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ టేబుల్ మీద, ఎంప్లాయ్ టేబుల్ మీద చేయాలనుకుంటున్నాను అండి.
సో కరెంట్ గా ఇదేమవుతుంది డేటా క్యాష్ లేకి వస్తుందండి. సో ఇవన్నీ క్రాస్ చేసుకొని మీకు డేటా క్యాష్ లేకి వస్తే సార్ కరెంట్ గా డేటా క్యాష్ లో మీకు ఎలాంటి డేటా లేదు. సో కరెంట్ గా మీకు ఎలాంటి డేటా లేదండి. డేటా క్యాష్ వచ్చేసి ఎంటీగా ఉంది కరెంట్లీ. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ ఈ ఈ డేటాబేస్ మీద ఇవాళ మీరు ఫస్ట్ టైం అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సో మోస్ట్లీ ఎవ్రీ సండే ఏమవుతుంటే సర్వర్లు రీస్టార్ట్ అవుతాయి. సో సర్వర్ రీస్టార్ట్ అవుతే ఏముందండి బఫర్ అంతా క్లీన్ అవుతుందండి. సో అజూమ్ లాస్ట్ వీకెండ్ మీకు సర్వర్ రీస్టార్ట్ అయ్యింది. సో బఫర్ ఎంటీగా ఉంది, ఏమీ లేదండి బఫర్ లో. మీరు ఫస్ట్ టైం ఇవాళ ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ ఇన్సర్ట్ వచ్చేసి డేటా క్యాష్ లో సెర్చ్ చేస్తుందండి ఏవన్నా పేజెస్ ఉన్నాయా లేవా అనేసి. సో ప్రెసెంట్ గా మీకు ఎలాంటి డేటా ఎంప్లాయీ టేబుల్ మీద లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే సో ఇది ఎండిఎఫ్ కానీ ఎన్డిఎఫ్ కానీ కనెక్ట్ చేసి ఎక్కడి నుంచి మనకు ఎక్స్టెన్స్ ని బఫర్ లేకి తీసుకొస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫస్ట్ టైం అంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఏం చేస్తుంది సీక్వెల్, సో మీకు ఏ డేటా ఆ టేబుల్ కి సంబంధించిన డేటా క్యాష్ లో లేకుంటే సో ఫస్ట్ టైం ఇదేం చేస్తుంది ఎండిఎఫ్ నుంచి కానీ ఎన్డిఎఫ్ నుంచి కానీ మీకు ఎక్స్టెన్స్ కానీ పేజెస్ కానీ తీసుకొచ్చేసి డేటా క్యాష్ లో ప్లేస్ చేసుకుంటుంది. ఈ పేజెస్ ని మీరు క్లీన్ పేజెస్ అంటామండి. బికాస్ జస్ట్ ఇది కాపీ చేసిందండి, ఇంకా మోడిఫై చేయలేదు. సార్ ఒక్క ఇన్సర్ట్, ఒక అప్డేట్, ఒక డిలీట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతాయండి ఇంటర్నల్ గా. సో జస్ట్ మీకు ఎన్ని పేజెస్ కావాలో అన్ని పేజెస్ ని ఇది కాపీ చేసుకుంది డేటా క్యాష్ లో, అంతేగాని ఇది ఇంకా మోడిఫై చేయలేదండి. సో ఈ పేజెస్ ని కూడా మీరు క్లీన్ పేజెస్ అంటారు. వాట్ ఎవర్ దే టోల్ దట్ ఈస్ ఆల్సో రైట్. అండ్ వన్ మోర్ మెకానిజం ఆల్సో దిస్ ఇస్ సార్, అంటే మీ పేజెస్ ఏమీ లేకుంటే డేటా క్యాష్ లో ఒక కాపీని తీసుకుంటుందండి, ఎండిఎఫ్ నుంచి ఒక కాపీని ప్లేస్ చేసుకుంటుంది డేటా క్యాష్ లో. ఫస్ట్ టైం ఇంకా మోడిఫై అవ్వకపోతే ఆ పేజెస్ ను కూడా మీరు క్లీన్ పేజెస్ అంటారు. ఫస్ట్ క్లీన్ పేజ్. ఓకే, సో అర్థమైందండి అందరికి వాట్ ఈస్ అ క్లీన్ పేజ్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడైతే ఒక ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటా క్యాష్ లో ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ డేటా క్యాష్ లో ఉంటే ఇక్కడే పర్ఫామ్ చేస్తాయండి. ఇన్ కేస్ లేకుంటే ఒక కాపీని ఎండిఎఫ్ నుంచి ప్లేస్ చేసుకుంటుందండి ఎక్కడికి డేటా క్యాష్ లో. సో ఆ పేజెస్ ని మనం క్లీన్ పేజ్ అంటాం, బికాస్ ఇంకా మీ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, వన్స్ మీ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి సో దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్సర్టింగ్ ద డేటా. ఎప్పుడైతే మీ డేటాని ఈ పేజెస్ లేకి ఇన్సర్ట్ చేస్తుందో సీక్వెల్, దెన్ దీస్ పేజెస్ యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఎ డర్టీ పేజ్. సో క్లీన్ పేజ్ విల్ బికమ్ ద డర్టీ పేజ్ వన్స్ ఇట్ మోడిఫైడ్ ఇన్ ద బఫర్. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ సార్, అది చాలా ఇంపార్టెంట్. ఒక్క క్లీన్ పేజ్ డర్టీ పేజ్ లెక్క కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు ఆ పేజ్ అనేది మోడిఫై అవుతే, అది బఫర్ లో అండి. సార్ డర్టీ పేజ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ బఫర్ లోనే వస్తుంది, మీకు ఇంకెక్కడ డర్టీ పేజ్ అనే కాన్సెప్ట్ రాదు. అంటే మీకు ఎల్డిఎఫ్ లో ఎండిఎఫ్ లో డర్టీ పేజ్ అనే కాన్సెప్టే ఉండదండి, ఓన్లీ బఫర్ లోనే ఉంటుంది డర్టీ పేజ్. మేక్ ఏ నోట్. అంటే మీకు డేటా ఎప్పుడైతే ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో సీక్వెల్, సో ఈ పేజెస్ ని టెక్నికల్ గా మీరు డర్టీ పేజ్ లెక్క ట్రీట్ చేస్తారు. క్లీన్ పేజ్ విల్ బికమ్ ద డర్టీ పేజ్ బికాస్ ద డేటా ఈజ్ మోడిఫైడ్ ఇన్ ద బఫర్ బట్ నాట్ ఎట్ మూవ్ టు ద ఎండిఎఫ్. సార్ మీ డేటా అనేది బఫర్ లో మోడిఫై అయ్యిందండి, బట్ ఆ డేటా అనేది ఇంకా ఎండిఎఫ్ కి మూవ్ అవ్వలేదు. దోస్ పేజెస్ టెక్నికల్లీ యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఏ డర్టీ పేజెస్. సో డర్టీ పేజ్ అంటే ద పేజ్ విచ్ ఈస్ మోడిఫైడ్ ఇన్ ద బఫర్ బట్ నాట్ ఎట్ మూవ్ టు ద ఎండిఎఫ్ ఫైల్. దోస్ పేజెస్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ డర్టీ పేజెస్. హోప్ యూ అండర్స్టాండ్ సార్. అర్థమైందండి? Can you explain clean page again, sir? I'm not audible at that time. ఓకే, సి క్లీన్ పేజ్ అంటే ఏంటంటే సో మీకు ఫస్ట్ ఈ టేబుల్ కి సంబంధించిన పేజెస్ కానీ
ఉండేదో లేదో చెక్ చేసుకుంటుందండి డేటా కేసులో. ఇన్ కేస్ ఏం పేజెస్ లేకపోతే సో ఎండిఎఫ్ నుంచి కానీ ఎన్డిఎఫ్ నుంచి కానీ ఒక పేజెస్ ని కాపీ చేసుకుంటుంది. సో వన్స్ ఇట్ కాపీ చేసుకున్న తర్వాత ఈ పేజెస్ ని మీరు క్లీన్ పేజ్ అంటారు, బికాస్ నేను ఇంకా ఏం మోడిఫై చేయలేదు ఆ పేజెస్ లో. వన్స్ యు స్టార్ట్ మోడిఫైయింగ్ ద డేటా దెన్ ఈ పేజెస్ ని మీరు డర్టీ పేజెస్ అంటారు. సో దట్స్ వాట్ ఐ మేడ్ ఇట్ హియర్ డెఫినేషన్. సార్ ఇప్పుడు ఈ డర్టీ పేజ్ మళ్ళీ ఎండిఎఫ్ మూవ్ అయితే మళ్ళీ క్లీన్ పేజ్ అవుతుంది సార్? One second, sir. Let me finish this one. Again, I will come up that concept. Okay, 1 second. Sir, first, SQL Server tries to locate the page in the buffer. So SQL ఏం చేస్తుంది, ఫస్ట్ ఆ బఫర్ లో పేజ్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకుంటుందండి ఆ బఫర్ క్యాషీలో. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఫైండ్ ద పేజ్, SQL Server get that page from the disk into the buffer. అంటే SQL ఫస్ట్ ఏం చేస్తుంది, బఫర్ లో పేజెస్ ఉండేదా లేదని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ పేజెస్ లేకపోతే మీకు ఎండిఎఫ్ నుంచి ఒక పేజ్ ని కాపీ చేసుకొని బఫర్ లో ప్లేస్ చేసుకుంటుంది. సో ఈ పేజ్ ని మీరు క్లీన్ పేజ్ అంటాము. దిస్ పేజ్ నోన్ యాజ్ ఏ క్లీన్ పేజ్ బికాస్ ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ చేంజెస్. ఈ పేజెస్ లో మీకు ఇంకా ఏమీ చేంజెస్ అవ్వలేదు. సో those pages will be called as a clean page. Then SQL Server will acquire a lock on the page. Sir, SQL Server మీరు ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేసేటప్పుడు ఈ పేజెస్ ని లాక్ చేస్తాయండి. దట్ ఈస్ నథింగ్ బట్ లాచ్ చేస్తాయండి. ఇవన్నీ చెప్పా కదండి, హెడ్టిక్ కాన్సెప్ట్ అనేసి. ఇవన్నీ మనము అడ్వాన్స్ ట్యూనింగ్ లో డిస్కస్ చేస్తామండి. లాక్స్ అంటే ఏంటి, లాచ్ అంటే ఏంటి, ఐసోలేషన్ లెవెల్ అంటే ఏంటి, బ్లాకింగ్, డెడ్ లాక్స్ ఇవన్నీ మనం లేటర్ డిస్కస్ చేస్తాం. జస్ట్ ఒక ఐడియా ప్లేస్ చేసుకోండి. SQL Server will acquire a lock on page level, row level and perform the updates on the records. సో ఒక పేజ్ లెవెల్ లాక్ వేస్తుంది, ఒక రో లెవెల్ లాక్ వేస్తాయి, ఒక కీ లెవెల్ లాక్ వేస్తాయి. దెన్ ఇట్ విల్ స్టార్ట్ మోడిఫైయింగ్ ద డేటా ఇన్ ద బఫర్. వన్స్ ఇట్ మోడిఫై ద పేజ్ ఇన్ ద బఫర్ నోన్ యాజ్ ఎ డర్టీ పేజ్. అంటే ఎప్పుడైతే SQL మోడిఫై చేయడం స్టార్ట్ చేస్తుందో ఆ పేజెస్ ని మీరు డర్టీ పేజ్ అంటారు, బికాస్ దట్ పేజ్ ఇస్ ఇన్ బఫర్, నాట్ ఎట్ మూవ్ టు ద MDF ఫైల్. Hope you understand, everyone. Yes, sir, sir. again we'll discuss, sir, about the logs. Forget about this line, sir, everyone. Okay, మనం 3 days డిస్కస్ చేస్తాం. చెప్పా కదండి, మీరు కన్ఫర్మ్ గా నన్ను బేర్ చేయాలి ఆ టైంలో. వెరీ హెక్టిక్ కాన్సెప్ట్స్ అవి అక్కడ డిస్కస్ చేస్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లాక్ అంటే ఏంటి, ల్యాచ్ అంటే ఏంటి, లాక్ కి ల్యాచ్ కి డిఫరెన్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ లాక్స్ ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ ల్యాచెస్ ఉన్నాయి, పేజ్ అయ్యో ల్యాచ్, పేజ్ ల్యాచెస్. ఓకే, విల్ డిస్కస్ లేటర్ లాట్. సో ఇప్పుడు వరకు మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఓకే, నన్ను ఒక ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ రన్ చేసేటప్పుడు ఈ డేటా క్యాచ్లో పేజెస్ ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ పేజెస్ లేకపోతే ఎండిఎఫ్ నుంచి కానీ కాపీ చేసుకుంటుంది. ఆ టైంలో ఆ పేజ్ వచ్చేసి క్లీన్ పేజ్ అంటాము. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్స్ అప్డేట్ డిలీట్ చేస్తారో దెన్ యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఎ ప్లేస్ యాజ్ ఎ డర్టీ పేజ్. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. Okay. Clear, sir. Yes. Okay, thank you. Okay, now sir, now try to understand. Sir, okay, మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఓకే, ఈ మోడిఫై అయిన పేజీ బఫర్ లో ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజెస్ అన్ని మోడిఫై అయ్యాయండి, ఈ పేజెస్ అన్ని మోడిఫై, బట్ ఈ పేజెస్ స్టిల్ బఫర్ లో స్టే బ్యాక్ అవుతున్నాయండి. సో ఇప్పుడు మోడిఫై అయిన డేటా మొత్తం మీకు ఎండిఎఫ్ లోకి మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే ఎండిఎఫ్ లోకి మూవ్ అవుతారో అప్పుడే మీరు ఆ చేంజెస్ ని చూడగలుగుతారు. అంటిల్ అన్లెస్ మీ చేంజెస్ ఎండిఎఫ్ కి మూవ్ అవ్వకపోతే మీరు ఆ చేంజెస్ ని చూడలేరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంది మర్చిపోతున్నారు. సో ఈ చేంజెస్ అన్ని ఇప్పుడు బఫర్ లో ఉన్నాయండి, ఎండిఎఫ్ లో లేవు ఇంకా. సో అందుకే మనం డర్టీ పేజ్ అంటున్నాం. సో వన్స్ ఈ చేంజెస్ అన్ని మీకు ఎండిఎఫ్ కి మూవ్ అవ్వాలి. ఎండిఎఫ్ కి మూవ్ అవుతే అప్పుడు మీరు ఏం చేంజెస్ చేశారనేసి చూడగలుగుతారు. అంటిల్ అన్లెస్ యూ కాన్ సీ ఎనీథింగ్, అంటే ఏ చేంజెస్ రిఫ్లెక్ట్ చేశారనేసి మీరు చూడలేరండి.
హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్లీ డేటా అనేది మీకు చెక్ పాయింట్ ద్వారా మూవ్ అవుతుంది. ఓకే, నౌ సార్ బిఫోర్ ఐ డిస్కస్ చెక్ పాయింట్ లెట్ మీ డిస్కస్ అబౌట్ వాల్. అంటే మీకు ఒక క్వశ్చన్ రైస్ అవుతుంది ఇక్కడ. సో అంటే సార్ ఈ చేంజెస్ అన్ని నేను డైరెక్ట్ గా ఎండిఎఫ్ కి మూవ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ చేంజెస్ అన్ని ఫస్ట్ ఎల్డిఎఫ్ కి వెళ్ళాలి, ఎల్డిఎఫ్ నుంచి ఎండిఎఫ్ కి వెళ్ళాలి? వై సార్? ఇక్కడ ఆరో మార్క్ చూడండి. సో మీకు పేజెస్ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకుంటుంది, చేంజెస్ అన్ని ఫస్ట్ ఎల్డిఎఫ్ కి వెళ్తాయి, ఎల్డిఎఫ్ నుంచి మీకు ఎండిఎఫ్ కి వస్తుందండి చేంజెస్. సో ఎందుకు మళ్ళీ ఎల్డిఎఫ్ కి వెళ్ళాలి, ఎల్డిఎఫ్ నుంచి ఎండిఎఫ్ కి రావాలి? ఎనీవన్? ఎల్డిఎఫ్ లో మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు సార్, ఎండిఎఫ్ లో చేంజ్ చేయాలి. వై? డేటా లాస్ అవ్వకుండా ఉంటాను ఎల్డిఎఫ్ వెళ్ళి ట్రాన్సాక్షన్. ఎందుకు నేను డైరెక్ట్ గా నేను మూవ్ చేసుకుంటే ఎందుకు డేటా లాస్ అవుతుంది? ఓకే, ఏం చేంజెస్ అనేది తెలుసుకోండి. సారీ, ఎల్డిఎఫ్ లో ఏం చేంజెస్ జరిగినాయి అనేది రికార్డ్ అవుతుంది, దానికోసం లాగ్ ఫైల్స్ క్యాప్చర్ చేస్తుంది. మీకు ఒక్క స్లైడ్ చూపిస్తానండి. ఓకే, లెట్ మీ షో దట్ స్లైడ్. కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, నేను మళ్ళీ ఆల్వేస్ అన్నప్పుడు డిస్కస్ చేస్తాను లాట్ అబౌట్ దిస్ స్లైడ్. ఓకే, ఓకే, ఆల్వేస్ అన్నప్పుడు డిస్కస్ చేస్తామండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డీపర్ అండ్ డీపర్, this what some most of the people who are already experience they are expecting this one, sir. We have lot. ఇది బేస్ అండి, బేస్ అప్పుడు నేను ఎక్కువ చెప్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో పోను మీకు చాలా డెప్త్ గా వస్తుంది కాన్సెప్ట్. ఓకే, సో సి సార్, ఒక యూజర్ ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారండి. సో ఫస్ట్ ఏంటంటే ఇది బఫర్ లెక్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మీకు బఫర్ లెక్ వస్తుంది. సి బఫర్ కు వచ్చిన వెంటనే ఇక్కడ మీకు లాక్ ఫైల్ లెక్కి హార్డన్ అవుతుంది. ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ అండి, ఫర్గెట్ అబౌట్ లాక్ క్యాషీ, లాక్ బ్లాక్స్, లాక్ పూల్, ఇవన్నీ ఆల్వేస్ దానికి సంబంధించిందండి. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. సో మీ చేంజెస్ బఫర్ లెక్ వచ్చిన వెంటనే మీకు హార్డన్ అవుతుంది. సి హార్డన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ యువర్ ట్రాన్సాక్షన్. సార్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే నథింగ్ బట్ డ్యూరబిలిటీ. మీకు యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయండి, యాసిడ్ ప్రాపర్టీస్ లో డి ఫర్ డ్యూరబిలిటీ. ఈ డ్యూరబిలిటీ కోసం, ఈ వాల్ కోసం మీకు ఏ చేంజెస్ పర్ఫామ్ చేసినా ఈ చేంజెస్ ఫస్ట్ లాక్ ఫైల్లో హార్డన్ అవుతూ ఉంటాయి ప్యారలల్ గా. మీరు ఏం చేంజెస్ చేసినా కూడా ఈ చేంజెస్ అన్ని లాక్ ఫైల్లో ప్యారలల్ గా హార్డన్ అవుతుంటాయండి, టు ప్రొటెక్ట్ యువర్ ట్రాన్సాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ సర్వర్ క్రాషెస్. అంటే మీ సర్వర్ క్రాష్ అవుతే కంప్లీట్ గా ర్యామ్ క్లోజ్ అవుతుందండి, కరెక్టే కదా? సడన్ గా మీ సర్వర్ షట్ డౌన్ అయితే ర్యామ్ మొత్తం క్లీన్ అవుతుంది కదా, మీ చేంజెస్ అన్ని ర్యామ్ లో ఉన్నాయండి. ఎస్ ఆర్ నో? సో ట్రై టు అండర్స్టాండ్. సో టు మెయింటైన్ ద డ్యూరబిలిటీ, టు సాటిస్ఫై వాల్, సో మైక్రోసాఫ్ట్ ఈస్ మేకింగ్ లాక్ హార్డనింగ్ ఇన్ టు ద లాక్ ఫైల్. అలా అర్థం అవ్వాలి. యాక్చువల్లీ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి డ్యూరబిలిటీ అండి. ఎందుకు మీకు ఈ చేంజెస్ అన్ని ఎల్డిఎఫ్ కి వెళ్ళాలంటే డ్యూరబిలిటీ. అంటే నేను పెర్ఫామ్ చేసిన చేంజెస్, ఎవ్రీ చేంజెస్ నేను బఫర్ లో చేస్తున్నాను. సడన్ గా సంథింగ్ విల్ హ్యాపెన్ టు మై సర్వర్ ఈస్ షట్ డౌన్, సర్వర్ ఈస్ క్రాష్డ్, కంప్లీట్ గా నాకు డేటా లాస్ అవుతుందండి. ఈ ప్రొటెక్షన్ కోసము సీక్వెల్ అనేది హార్డన్ చేస్తుంది. అంటే మీ చేంజెస్ అనేది హార్డన్ అవుతున్నాయి. ఎక్కడికి? ఎల్డిఎఫ్ కి హార్డన్ అవుతున్నాయి. టు మెయింటైన్ డ్యూరబిలిటీ, టు సాటిస్ఫై వాల్. ఇలా అర్థం అవ్వాలండి మనకి. దట్ ఈస్ వాట్ యాక్చువల్ అల్గారిథం. బ్యాక్ ఎండ్ లో మైక్రోసాఫ్ట్ ఎందుకు ఇలా ఆలోచించాడు ఎల్డిఎఫ్ గురించి అంటే, మీరు ఏం చేంజెస్ చేసినా కూడా ప్యారలల్ గా ఎల్డిఎఫ్ లేకి మూవ్ అవుతూ ఉంటాయి. ప్యారలల్ గా ఎల్డిఎఫ్ లేకి మూవ్ అవుతుంటాయి టు మెయింటైన్ ద డ్యూరబిలిటీ, టు సాటిస్ఫై వాల్. రైట్ హెడ్ లాగింగ్. వాల్ అంటే రైట్ హెడ్ లాగింగ్ సార్.
లెట్ మీ షో యూ అగైన్. సో అర్థమైందండి? who already experience, who are first time listening? Yes, sir. Sir, see, once Yes, we sir. make the changes to the clean page in the buffer cache, it generate the log records. Sir, ఇక్కడ చాలా అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటంటే సార్ బఫర్ లోనే మీకు 30 పేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. లాగ్ లో మీకు లాగ్ రికార్డ్స్ అనాలండి, మీరు 30 పేజ్ అనకూడదు. అంటే మీరు పెర్ఫామ్ చేసే ఏ చేంజెస్ అని అవ్వచ్చు బఫర్ లో, ఈ చేంజెస్ అన్ని ఒక లాగ్ రికార్డ్ రూపంలో మీకు లాగ్ ఫైల్లో స్టోర్ అవుతా వస్తాయి. అంతేగాని మీకు 30 పేజ్ అంతా మూవ్ అవ్వదండి. మీరు ఏం చేంజ్ చేస్తున్నారో ఆ లాగ్ రికార్డ్ అనేది ఎల్డిఎఫ్ కి మూవ్ అవుతూ వస్తుంది. 30 పేజ్ మూవ్ అవ్వదు. మేక్ ఎ నోట్. సో ఇట్ జనరేట్ ద లాగ్ రికార్డ్స్ టు కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మోడిఫికేషన్. అంటే మీరు ఏ చేంజెస్ చేస్తున్నారో, ఇన్సర్ట్ చేస్తున్నారా, అప్డేట్ చేస్తున్నారా, డిలీట్ చేస్తున్నారా, ఈ డీటెయిల్స్ అనేది మీకు లాగ్ ఫైల్ కు మూవ్ అవుతా వస్తాయి. అంతేగాని 30 పేజ్ అంతా మూవ్ అవ్వదండి ఎల్డిఎఫ్ కి. అగైన్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ హియర్. సార్ లాగ్ ఫైల్లో మీకు లాగ్ రికార్డ్స్ ఉంటాయి, నాట్ 30 పేజెస్. 30 పేజ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ మీకు బఫర్ లో ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. సార్ అజ్యూమ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఇన్సర్ట్. ఇది బఫర్ అండి. ఈ బఫర్ లో మీకు పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ లో మీరు ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఇన్సర్ట్ అనే లాగ్ రికార్డ్, ఈ లాగ్ రికార్డ్ అనేసి మీకు ఎల్డిఎఫ్ కి మూవ్ అవుతా వస్తాయి. ఎన్ని రికార్డ్ ఈ ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందో అన్ని రికార్డ్స్ మీ లాగ్ ఫైల్లో రాస్తూ వస్తుందండి. ఈ ఇన్సర్ట్ వల్ల ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతున్నాయండి? సో 1 2 3 4, ఈ 4 రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఎల్డిఎఫ్ లో రాస్తుంది. బట్ ఇక్కడ ఈ పేజీలో రాస్తాయండి ఇన్ఫర్మేషన్. ఇక్కడ లాగ్ రికార్డ్ లెక్క రాస్తుంది SQL. అదే చాలా మందికి తెలియని విషయం అండి. డేటా క్యాష్ లో వచ్చేటప్పటికి మీకు పేజీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఇక్కడ లాగ్ ఫైల్ వచ్చేటప్పటికి ఈ ఇన్సర్ట్ ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎల్డిఎఫ్ లో రాస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. లాగ్ లో డేటా వాల్యూస్ కూడా ఉంటాయండి. డేటా వాల్యూస్ ఉండవండి, రికార్డ్స్ నాట్ వాల్యూస్. వాల్యూస్ ఎక్కడ ఉండవు, వాల్యూస్ ఎక్కడ ఉండవండి. ఎందుకంటే టు ప్రొటెక్ట్, అంటే మన అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అండి, ఈ క్వశ్చన్ ఇలాగే హోల్డ్ చేయండి. బట్ నేను గుర్తుపెట్టుకుంటాను, మీకు రీస్టోర్ కాన్సెప్ట్ అప్పుడు, రికవరీ ఫేస్ అప్పుడు చెప్తానండి. రీస్టోర్ కాన్సెప్ట్ లో రికవరీ ఫేస్ ఉంటుంది, అనాలిసిస్ ఫేస్, అండూ ఫేస్, రీడూ ఫేస్. ఈవెన్ టేక్ యువర్ మొబైల్ అండి. మీ మొబైల్, మీరు పబ్జీ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే హెవీ గేమ్ ఆడుతున్నారు, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతున్నారు, సడన్ గా మీ మొబైల్ ని రీస్టార్ట్ చేశారు. సో మీ మొబైల్ కమ్బ్యాక్ అయ్యేటప్పుడు కొద్దిగా టైం అవుతుంది మీ మెయిన్ స్క్రీన్ లో ఐకాన్స్ అన్ని డిస్ప్లే అవ్వడానికి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఏమవుతుందండి? రికవరీ ఫేస్. అంటే మీరు డేటాబేస్ ని ఆఫ్లైన్ చేసి ఆన్లైన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మీరు రీస్టార్ట్ చేశారండి. అన్ఫార్చునేట్లీ సమ్ వన్ రీస్టార్టెడ్ ద సర్వర్. సో రీస్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? బఫర్ క్లీన్ అవుతుంది. బట్ నో వరీస్, మీ డేటా అనేది ఎల్డిఎఫ్ లో ఉంది. సో రీస్టార్ట్ అయ్యేటప్పుడు డేటాబేస్ ఆన్లైన్ లోకి వస్తుంది. ఆన్లైన్ లోకి వచ్చేటప్పుడు ఇది స్కాన్ చేసుకుంటుంది ఎల్డిఎఫ్ లో ఏమన్నా లాగ్ రికార్డ్స్ ఉన్నాయా, అవి ఇంకా ఎండిఎఫ్ మూవ్ అవ్వలేదా అనేసి. ఈ లాగ్ రికార్డ్స్ అన్ని ఇక్కడికి మూవ్ చేస్తుందండి. మన అండర్స్టాండింగ్ ఇలా చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే డేటాబేస్ ఆఫ్లైన్ వెళ్ళి ఆన్లైన్ లోకి వచ్చేటప్పుడే ఎల్డిఎఫ్ నుంచి ఎండిఎఫ్ మూవ్ అవుతుంది. ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇలా కూడా మైక్రోసాఫ్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు డేటాని. అవర్ అండర్స్టాండింగ్ షుడ్ బి ఇన్ ద మల్టీ డైమెన్షనల్ అండి. ఇక్కడ మన వే ఆఫ్ థాట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్ లో ఆలోచించాలి. అదే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చాలా మందికి. అంటే తెలియదని అనట్లేదు, బట్ స్టిల్
ఒకే డైరెక్షన్ లో ఆలోచిస్తున్నాం, మనం మల్టీ డైరెక్షన్ లో ఆలోచిస్తే ఓకే మైక్రోసాఫ్ట్ ఇలా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారా డేటాని అంటే ఎందుకు ఎల్డిఎఫ్ అంటే ఓకే ఒకటి మనము మన చేంజెస్ అన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎల్డిఎఫ్ మైన్ ప్లేస్ చేశాడు. అలాగే ఇన్ కేస్ మనకు సడన్ గా సర్వర్ క్రాష్ అయినా కూడా నో ప్రాబ్లం అండి, నాకు డేటా ఎల్డిఎఫ్ లో ఉంది, క్యాషీ క్రాస్ అయినప్పుడల్లా నాకు ఎల్డిఎఫ్ లో డేటా ఉంది కాబట్టి ఎండిఎఫ్ రికవరీ చేసుకుంటుంది ఎల్డిఎఫ్ ఫైల్ నుంచి. హోప్ యూ అండర్స్టాండ్ నౌ. Yeah. Yes. I have one question, sir. ఎస్ ఇది డర్టీ పేజ్ ఎల్డిఎఫ్ రెండు వాటిల్లో డర్టీ పేజ్ లో వచ్చేసి సేమ్ రికార్డ్సే ఇక్కడ మనకు డర్టీ పేజ్ ఎప్పుడు అవుతుంది, క్లీన్ పేజ్ లో ఉన్న రికార్డ్స్ కి మనం ఏదైనా ఇన్సర్ట్ అప్డేట్ చేస్తే అది డర్టీ పేజ్ గా మారుతుంది కదా. కరెక్ట్. ఓకే, డర్టీ పేజ్ గా మారుతున్నప్పుడు ప్యారలల్ గా ఆ మారిన డేటా అనేది ఎల్డిఎఫ్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. కరెక్ట్ కరెక్ట్. ఎల్డిఎఫ్ దట్ మీన్స్ డర్టీ పేజ్ లో ఉన్న డేటాను ఎల్డిఎఫ్ లో ఉన్న డేటా రెండు సేమే. సేమ్ బట్ ఎగ్జాక్ట్లీ సేమ్. బట్ ఎంటైర్ డర్టీ పేజ్ ఎల్డిఎఫ్ లో ఉన్నదాన్ని డర్టీ పేజ్ డేటా అని అనలేము అంటారు మీరు, అంతేనా? లాగ్ రికార్డ్స్ అనాలండి ఇక్కడ, లాగ్ రికార్డ్స్ అనాలి, ఇక్కడ డర్టీ పేజ్ అంటున్నాం. బట్ డేటా అయితే రెండిట్లో ఉన్న డేటా అయితే సేమే ఉంటుంది. డేటా సేమే అండి, రెండిట్లో డేటా సేమ్. సి మల్టిపుల్ చోట మనకి కాపీస్ పెడుతున్నారు మైక్రోసాఫ్ట్. అంటే సి ఈవెన్ మన బ్యాంక్ కి వెళ్ళి మనం ఒక 5,000 అమౌంట్ డిటెక్ట్ చేస్తే మీకు తెలియకోకుండా మనకి ఎంత పెయిన్ వస్తుంది. సో సో డేటా ఈజ్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్. ఇందులో ర్యామ్ లో వచ్చేసి ఈ డర్టీ స్టోర్ అయ్యేది ఇవి ఈ పేజెస్ లో స్టోర్ అవుతాయి. ఎల్డిఎఫ్ లో అయితే లాగ్ స్టోర్ అవుతాయి, రికార్డ్ రూపంలో స్టోర్ అవుతుంది. రికార్డ్స్ నేను చూపిస్తాను లాగ్ రికార్డ్స్, ఇది ఎల్డిఎఫ్ కూడా చూపిస్తాను, బట్ నాట్ నౌ. రెప్లికేషన్ అండి, రెప్లికేషన్ ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఈ ఎల్డిఎఫ్ ని ఎలా రీడ్ చేయాలని కూడా చూపిస్తాను. బట్ ఇట్ నాట్ ఏ ఈజీ, చాలా ఈజీ కాదండి ఒక లాగ్ ఫైల్ ని రీడ్ చేయడానికి. ఒక యూ షుడ్ సిట్ ఫర్ అవర్స్, మీరు కొన్ని గంటలు కూర్చోవాలండి ఒక లాగ్ ఫైల్ ని రీడ్ చేయాలంటే, అంత ఈజీ కాదు. బట్ ఐ విల్ షో యూ. నాకు తెలిసినంత వరకు ఎవరు అంత డీపర్ గా వెళ్ళారు, బట్ వీఆర్ స్టిల్ గోయింగ్ సార్. అది కూడా రెప్లికేషన్ లో చూపిస్తున్నారు. రెప్లికేషన్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఎంటైర్ సీక్వెల్. రెప్లికేషనే ఒక టఫ్ కాన్సెప్ట్ అండి, చాలా చాలా టఫ్ కాన్సెప్ట్. ఎంటైర్ మన సీక్వెల్ లో ఒక హెడ్టిక్ కాన్సెప్ట్, ఒక టఫెస్ట్ కాన్సెప్ట్ అంటే రెప్లికేషన్. దాన్ని ఇంకా హార్డెన్ చేశారండి. రెప్లికేషన్ సింగిల్ గానే కాన్సెప్ట్ కాంప్లెక్స్, ఆ రెప్లికేషన్ తీసుకెళ్లి మళ్ళీ మనము ఆల్వేస్ ఆన్ బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు. రెప్లికేషన్ విత్ ఆల్వేస్ ఆన్ ఇంకా హెడ్డిక్ అయిపోయింది. సో బట్ మనకి అన్ని కాన్సెప్ట్స్ వస్తాయండి. రెప్లికేషన్ సింగిల్ గా చూపిస్తాను, రెప్లికేషన్ ని మీకు ఆల్వేస్ ఆన్ లో బిల్డ్ చేసి చూపిస్తాను. No worries, who are already working, no worries. A lot replication, I promise you, replication you will become stronger once we complete. చాలా మందికి చాలా తెలియని కాన్సెప్ట్ అండి రెప్లికేషన్, బట్ విల్ డిస్కస్ అ లాట్. ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ నేను డిస్కస్ చేస్తామండి. బట్ స్టిల్ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ఏమవుతుంది ఇక్కడ. క్లీన్ పేజ్ అంటే ఏంటి, డర్టీ పేజ్ అంటే ఏంటి, వాల్ అంటే ఏంటి, లాగ్ రికార్డ్స్ అంటే ఏంటి. క్లియర్? నాట్ క్లియర్ అండి. Hope you understand now. Yesterday I don't want to tell the name, okay? Yesterday you told something, now you understand. Okay, so understanding should be in a different direction, sir. Everyone, I was requesting, మన అండర్స్టాండింగ్ అనేది మారాలి, బట్ కాన్సెప్ట్ అంతా సేమే అండి. ఓకే, బట్ మన వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి చేంజ్ అవుతూ రావాలి. దట్స్ వాట్. ఎందుకు మనం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ అనే క్వశ్చన్ చాలా మందికి రైజ్ అవుతుంది.
అందరూ చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా మీకు ఆర్కిటెక్చర్ ఏదో చెప్పేసి పేజ్ ఏదో చెప్పేసి డైరెక్ట్ గా మీకు చెక్ పాయింట్ లేజరేట్ ఓకే డన్ అయిపోయింది నెక్స్ట్ విల్ గో ఫర్ రికవరీ మోడల్ బ్యాకప్స్ ఓ 15 days లో సీక్వెల్ అయిపోయిందని చెప్తారండి. బట్ దిస్ ఇస్ ద కోర్ కాన్సెప్ట్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే నౌ ఓకే నౌ ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ వన్ డౌట్. ఓకే సుబ్బు, డ్యూరబిలిటీ కోసము వాల్ కాన్సెప్ట్ కోసము వీఆర్ మెయింటైనింగ్ డేటా ఇన్ ద డేటా క్యాష్ అండ్ లాగ్ క్యాష్. బట్ ఈ డేటా అనేది ఎండిఎఫ్ కి ఎలా మూవ్ అవుతుంది? ఈ డేటా అనేది ఎండిఎఫ్ కి ఎలా మూవ్ అవుతుందండి? ఎండిఎఫ్ కి ఇంకా మూవ్ అవ్వలేదండి డేటా. మీ చేంజెస్ అన్ని డేటా క్యాష్ లో ఉన్నాయి, లేకపోతే ఎల్డిఎఫ్ లో ఉన్నాయి. ఇంకా మీకు ఎండిఎఫ్ కి మూవ్ అవ్వలేదు డేటా. సో ఈ డేటా అంతా మీకు ఎండిఎఫ్ కి ఎప్పుడు మూవ్ అవుతుంది? కమిట్ చేసి సారీ, కమిట్ చేస్తాం. ఓకే, యూ పెర్ఫార్మ్ కమిట్ బై డిఫాల్ట్. మీకు ఆల్ ఇన్సర్ట్ ఆపరేషన్స్ కమిటే అండి. అంటే మోస్ట్లీ మీరు ఇంప్లిసిట్ కన్వర్షన్స్, ఇంప్లిసిట్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ యూస్ చేస్తాం రియల్ వరల్డ్ లో. మోస్ట్లీ ఎక్స్ప్లిసిట్ ట్రాన్సాక్షన్స్ యూస్ చేస్తాం. అంటే ప్రోగ్రామెటిక్ లాంగ్వేజ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. ఓకే, సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాల్ చెక్ పాయింట్. Checkpoint will move the pages. Checkpoint will move the log records into the MDF file. Okay. Let me discuss a very important interview question. Okay, what is checkpoint? See, a checkpoint is a process andi. A checkpoint అనేది internal process andi. Internal process writes all the dirty pages available in the buffer cache and the transaction log records into the disk. That is nothing but MDF file. MDF ఫైల్ అండి. అంటే మీ మీ 30 పేజ్ లో ఉన్న డేటాని, మీ లాగ్ ఫైల్లో ఉన్న డేటాని, ఓకే, సో ఎండిఎఫ్ కి మూవ్ చేస్తా వస్తుందండి చెక్ పాయింట్. చెక్ పాయింట్ ఏం చేస్తుంది? వెన్ ఎవర్ చెక్ పాయింట్ ట్రిగర్స్ ఇట్ విల్ మూవ్ ఆల్ ద 30 పేజెస్. ఓకే, డేటా 30 పేజ్ లో ఉన్న డేటాని, లాగ్ ఫైల్లో ఉన్న డేటాని ఎండిఎఫ్ ఫైల్ కి మూవ్ చేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ రైట్? సార్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ రైట్? ఓకే అండి, బట్ డూప్లికేట్ ఏం మూవ్ చేయదండి, ఒకే డేటాని మూవ్ చేస్తుంది. నో వరీస్, డూప్లికేట్ ని ఎలా మూవ్ చేయదు. సో రెండు ఒకే డేటా కాబట్టి, సో 30 పేజ్ లో ఉన్నది లాగ్ ఫైల్ లో ఉన్నది టాలీ చేసుకొని, ఓకే, ఆ డేటాని ఎండిఎఫ్ ఫైల్ కి మూవ్ చేస్తుంది చెక్ పాయింట్ అనేది. సో చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే చెక్ పాయింట్ విల్ మూవ్ ఓన్లీ 30 పేజెస్. వాట్ అబౌట్ లాగ్ రికార్డ్స్? సో లాగ్ రికార్డ్ ని కూడా స్కాన్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు లాగ్ రికార్డ్ ఎండిఎఫ్ కి మూవ్ అవ్వకపోతే ఆ లాగ్ రికార్డు ఎండిఎఫ్ కి మూవ్ చేస్తుంది. ఏది? చెక్ పాయింట్ ఎండిఎఫ్ లాగ్ ఫైల్లో నుంచి ఎండిఎఫ్ ఫైల్ కి మూవ్ చేస్తుంది. అలాగే 30 పేజ్ లో ఉన్న డేటాని కూడా ఎండిఎఫ్ లోకి మూవ్ చేస్తుంది. వన్స్ యువర్ డేటా ఈస్ మూవ్డ్, then your page will convert into the clean page. సో ఈ 30 పేజ్ కాస్త క్లీన్ పేజ్ గా కన్వర్ట్ అవుతుందండి అగైన్ బఫర్ లో. వన్స్ యువర్ చెక్ పాయింట్ is triggered and it moved the data into the MDF file, then the pages will stay back in the buffer and it will call it as a dirty page. Sorry, clean page. అంటే చెక్ పాయింట్, it writes all the log records from the buffer cache to the disk. It writes all the dirty pages, modified changes from last checkpoint to the disk. It also writes the checkpoint LSN number to the boot page. Very important. సో మీకు బూట్ పేజ్ గురించి చెప్పా కదండి, లాస్ట్ చెక్ పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అయింది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు బూట్ పేజ్ ని రీడ్ చేస్తే లాస్ట్ చెక్ పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అయింది అనేసి చూడొచ్చు. అది నేను అడ్వాన్స్ ట్యూనింగ్ అప్పుడు చూపిస్తానండి, నో ప్రాబ్లం. ఇంకొక పారామీటర్స్ కూడా ఇంపార్టెంట్, అవి కూడా మీకు అడ్వాన్స్ ట్యూనింగ్ లో చెప్తాను. సో దెన్ వన్స్ యువర్ డేటా ఈస్ మూవ్ టు ఎండిఎఫ్ ఫైల్, దెన్ దిస్ పేజ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ క్లీన్ పేజ్. ఈ పేజెస్ ని మనం క్లీన్ పేజ్ అంటాము. సో కావాలనుకుంటే మీకు స్టిల్ డౌట్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే మీరు SP_Hutu రన్ చేస్తారో
ఓకే, రన్ చేస్తారు. లేజీ రేటర్ ట్రిగర్ అవుతుంది, చెక్ పాయింట్. ఇవి ఇంటర్నల్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ 50 వచ్చేసి ఇంటర్నల్ ప్రాసెస్ అండి, మీరు కిల్ చేయలేరు. అంటే సి కిల్ వెరీ చెక్ పాయింట్ 26. మీరు ఒకవేళ 26 అనే ప్రాసెస్ ని కిల్ చేయాలంటే కిల్ చేయలేరు, బికాస్ ఇవి సిస్టమ్ ప్రాసెస్. సిస్టమ్ ప్రాసెస్ కి మనకు రైట్స్ ఉండవండి, మీరు కిల్ చేయలేరు. సో చెక్ పాయింట్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్, కీప్ ఆన్ రన్నింగ్. లేజీ రైటర్ ఇంటర్నల్ ప్రాసెస్, కీప్ ఆన్ రన్నింగ్. లాగ్ రైటర్ ఇంటర్నల్ ప్రాసెస్, కీప్ ఆన్ రన్నింగ్. ఓకే, లాగ్ మానిటర్ ఇంటర్నల్ ప్రాసెస్, కీప్ ఆన్ రన్నింగ్. ఇవన్నీ ఇంటర్నల్ ప్రాసెస్ అండి, ఇవి రన్ అవుతూ ఉంటాయి, ఇవి మనం ఏమీ చేయలేము. హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఎప్పుడైతే మీకు చెక్ పాయింట్ ట్రిగర్ అవుతుందో, ఈ డర్టీ పేజ్ ని స్కాన్ చేసి, ఈ డర్టీ పేజ్ లో ఉన్న డేటాని లాగ్ ఫైల్ ని స్కాన్ చేసి, లాగ్ ఫైల్లో ఉన్న లాగ్ రికార్డ్స్ ని ఎండిఎఫ్ ఫైల్ కి మూవ్ చేస్తుంది. ఓకే, నాట్ ఓకే? ఓకే. ఓకే ఓకే. సో ఈ ప్రాసెస్ లో, ఓకే సార్. ఈ ప్రాసెస్ ని మనము ఆటోమేటిక్ చెక్ పాయింట్ అంటామండి. ఆటోమేటిక్ చెక్ పాయింట్ అంటే మీరు మీరు ఈ ఇంటర్వెల్ ని చేంజ్ చేయొచ్చు అండి, బట్ ఐ నెవర్ ఎంకరేజ్ టు చేంజ్. సో సెక్యూరిటీ రైట్, రికవరీ ఇంటర్వెల్ ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. సో చాలా మంది వాట్ ఈస్ ద డిఫాల్ట్ చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం అంటే 2 seconds, 1 second, 60 seconds, 2 minutes, బ్లా 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 సంథింగ్ చాలా చెప్తారండి. మీరు యూట్యూబ్ ఛానల్లో లేకుంటే మీరు బ్లాగ్స్ లో, ఎంఎస్డిఎన్ బ్లాగ్ కాదండి, వేరే బ్లాగ్లన్నీ సెర్చ్ చేసి మీ మైండ్ లో ఒక ఐడియా ఉంటుంది, ఎవ్రీ 2 seconds రన్ అవుతుంది, ఎవ్రీ 10 seconds రన్ అవుతుంది, ఎవ్రీ 60 seconds రన్ అవుతుంది. సంథింగ్ యువర్ మైండ్ హ్యావింగ్ సంథింగ్, బట్ బై డిఫాల్ట్ ఈజ్ 0. చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైమ్ ఈజ్ 0. అంటే ఎప్పుడు రన్ అవుదా చెక్ పాయింట్? రన్ అవుతుందండి. సో ఎప్పుడు రన్ అవుతుంది అంటే, సో దట్స్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్ సార్. It is a background process in SQL Server and default most common checkpoint. ఇది default process అండి and most common checkpoint. SQL Server continuously checking the number of log records, and once it estimate that number of log records is sufficient to process in the time specified as per interval time. Sir, మీరు చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం చేంజ్ చేయకూడదు. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, యూ షుడ్ నాట్ నెవర్ టచ్ ద చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం, బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద రికవరీ ఫేస్. మీకు రికవరీ ఫేస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. చెక్ పాయింట్ అనేది మళ్ళీ నేను రీస్టోర్ అప్పుడు తీసుకొస్తాను ఈ కాన్సెప్ట్ ని. ఓకే, చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం చేంజ్ చేస్తే మీకు ఏమవుతుందంటే రికవరీ ఫేస్ కి చాలా టైం అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది రికవరీ ఫేస్ చేసేటప్పుడు. ఓకే, సో అక్కడ మళ్ళీ నేను డిస్కస్ చేస్తానండి ఈ కాన్సెప్ట్ ని. సో చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం చేంజ్ చేయకూడదు. సీక్వెల్ సర్వర్ ఎస్టిమేట్ చేసుకుంటుంది ఎన్ని మోడిఫికేట్ చేశారు మీరు అనేసి. సో దానికి సంబంధించింది, ఓకే నేను ఈ టైంలో చెక్ పాయింట్ ట్రిగర్ చేస్తే నాకు బెటర్ గా ఉంటుందని ఎస్టిమేట్ చేసుకొని ఆ టైంలో దానంతా అదే చెక్ పాయింట్ ట్రిగర్ చేస్తుంది. యూ నో నీడ్ టు వరీ. చెక్ పాయింట్ విల్ ట్రిగర్ ఆటోమేటికల్లీ whenever it feel that it is the right time to trigger the checkpoint. ఆ రైట్ టైం టు ట్రిగర్ ద చెక్ పాయింట్ అనేటప్పుడు చెక్ పాయింట్ ట్రిగర్ చేసుకుంటుంది. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దాట్ వన్. హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీ క్యాన్ మోడిఫై ద రికవరీ ఇంటర్వెల్ టైమ్ యూజింగ్ ద బిలో కమాండ్. హౌఎవర్ యూ షుడ్ నాట్ ప్లే విత్ దిస్ అంటిల్ యు ఆర్ ద హయ్యర్ స్కిల్ డిబిఏ. మీకు చాలా డిబిఎస్ స్కిల్స్ ఉంటే మీరు చేంజ్ చేయండి, లేకపోతే చేంజ్ చేయకూడదు. ఆటోమేటిక్ చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం చేంజ్ చేయకూడదు, బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద రికవరీ ఫేస్. రికవరీ ఫేస్ చాలా లాగ్ అవుతుంది, then gone. If you make database to offline and if you starting the database, it won't comes to online, sir. If you're changing the interval time, database will take lot time while coming online. అది చాలా టైం పడుతుంది, చాలా ఎఫెక్ట్ వస్తుంది సీక్వెల్ కి. సో బెటర్ డోంట్ టచ్ ద చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం. హోప్ యూ అండర్స్టాండ్ ఆన్లైన్ పీపుల్.
ఓకే ఎస్ సార్. ఎస్ సార్. సో మీరు డైరెక్ట్ గైనా చేంజ్ చేసుకోవచ్చు సార్. మీరు డైరెక్ట్ గానే చేంజ్ చేసుకోవచ్చు. డేటాబేస్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళేసి డేటాబేస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ కమాండ్ కూడా రన్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నేను ఎంకరేజ్ చేయనండి, మీరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు సార్ ఇది చేంజ్ చేయకూడదు అంటే రికవరీ ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. చెక్ పాయింట్ అనేది రికవరీ ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో నేను రికవరీ ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మళ్ళీ చెక్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అప్పుడు మీకు బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, ఓకే సార్. సో ఇక్కడ మీరు ఎన్ని సెకండ్స్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు అండి. సో 60 సెకండ్స్ ప్లేస్ చేసుకొని ట్రిగర్ చేసుకోవచ్చు. బట్ డోంట్ చేంజ్ అండి, లెట్ ఇట్ బి డిఫాల్ట్ అండి. క్లియర్? నాట్ క్లియర్? క్లియర్ సార్. థ్యాంక్ యూ. ఓకే. నౌ సో ఇది ఆటోమేటిక్ చెక్ పాయింట్, మోస్ట్లీ యూడ్ చెక్ పాయింట్, మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఇవి మనం ఏమి టచ్ చేయమండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక 3 చెక్ పాయింట్స్ ఉన్నాయండి. ఇంటర్నల్ చెక్ పాయింట్, మాన్యువల్ చెక్ పాయింట్, ఇండైరెక్ట్ చెక్ పాయింట్. సో ఇంటర్నల్ చెక్ పాయింట్ అనేది మీరు సర్టెన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంటర్నల్ చెక్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతూ ఉంటుంది. లైక్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది సార్ అంటే మీరు బ్యాకప్ తీసేటప్పుడు, డేటాబేస్ స్నాప్షాట్ తీసేటప్పుడు, సర్వర్ షట్ డౌన్ అయ్యేటప్పుడు, అంటే సీక్వెల్ షట్ డౌన్ అయ్యేటప్పుడు, సర్వర్ షట్ డౌన్ అయ్యేటప్పుడు, లేకపోతే మీరు డేటాబేస్ ని ఆల్టర్ చేసేటప్పుడు, ఓకే, రికవరీ మోడల్ స్విచ్ చేసేటప్పుడు, సింపుల్ రికవరీ మోడల్లో మీ లాక్ ఫైల్ 70% రీచ్ అయ్యేటప్పుడు, ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ట్రిగర్ అయ్యేటప్పుడు మీకు ఇంటర్నల్ చెక్ పాయింట్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంటర్నల్ చెక్ పాయింట్ డిఫరెంట్ అండి, మీ ఆటోమేటిక్ చెక్ పాయింట్ అనేది డిఫరెంట్. డోంట్ థింక్ దట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇంటర్నల్ చెక్ పాయింట్ అనేది, ఓకే సార్, చెక్ పాయింట్ అనేది చెక్ పాయింట్ అండి, బట్ ఇంటర్నల్ చెక్ పాయింట్ అనేది సంథింగ్ డిఫరెంట్ యాక్టివిటీ. అంటే నేను సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మటుకు ఇంటర్నల్ చెక్ పాయింట్ ట్రిగర్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ ఫర్ సేఫ్టీ పర్పస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు ఇంటర్నల్ చెక్ పాయింట్ ట్రిగర్ అవుతుంది అంటే నేను బ్యాకప్స్ తీసేటప్పుడు, స్నాప్షాట్ తీసేటప్పుడు, లేకుంటే నేను షట్ డౌన్ చేసేటప్పుడు, ఐదర్ సర్వర్ షట్ డౌన్ చేసేటప్పుడు, ఐదర్ సీక్వెల్ షట్ డౌన్ చేసేటప్పుడు, ఐదర్ మీరు డేటాబేస్ ని మోడిఫై చేసేటప్పుడు, రికవరీ మోడల్ స్విచ్ చేసేటప్పుడు, ఇన్ సింపుల్ రికవరీ మోడల్ మీ లాక్ ఫైల్ 70% వచ్చినప్పుడు, ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఇంటర్నల్ చెక్ పాయింట్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ చెక్ పాయింట్ అండి. సో ఇవి నో వరీస్ సుబ్బు, ఏంటి జస్ట్ చదివారు మీరంటే సార్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. సో దట్స్ వాట్, కీప్ ఆన్ అవర్ 60 days. మళ్ళీ నేను ఆర్కిటెక్చర్ గురించి వస్తాను, మళ్ళీ ఆప్టిమైజర్ గురించి వస్తాను. కీప్ ఆన్, వీఆర్ రౌండ్ రాబిన్ అండి. ఓకే, 1 day లో అయిపోయేది కాదు, 60 days అప్పుడు మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి కాన్సెప్ట్స్. ఓకే, డోంట్ వరీస్. మాన్యువల్ చెక్ పాయింట్. ఓకే, సో మాన్యువల్ చెక్ పాయింట్ ఏంటంటే సో మీరు మాన్యువల్ గా మీరు చెక్ పాయింట్ ని ట్రిగర్ చేసుకోవాలనుకునేటప్పుడు, సార్ మీరు మాన్యువల్ గా చెక్ పాయింట్ ఒక్కొక్కసారి మన చెక్ పాయింట్ హంగ్ అయిపోతుందండి. అంటే ఒక్కొక్కసారి మన చెక్ పాయింట్ హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు మీరు మాన్యువల్ గా చెక్ పాయింట్ ఏ డేటాబేస్ మీద రన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ కి వెళ్ళేసి మీరు చెక్ పాయింట్ ట్రిగర్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నో వరీస్, దట్ ఈస్ నథింగ్ బట్ మాన్యువల్ చెక్ పాయింట్. సో అంటే డేటాని ఫాస్ట్ గా చూడాలనుకుంటున్నారు మీరు, అంటే ఆటోమేటిక్ చెక్ పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అవుతుందో మనకు తెలియదు. డేటా అనేది నాకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, నాకు డేటా అనేది తొందరగా రిఫ్లెక్ట్ అవ్వాలి అనే టైంలో మీరు మాన్యువల్ గా చెక్ పాయింట్ ట్రిగర్ చేసుకోవచ్చు. ఇదొక మెకానిజం. మీ లాక్ ఫైల్ ఫుల్ అవుతుంది డ్యూ టు చెక్ పాయింట్ అనేప్పుడు కూడా ట్రిగర్ చేస్తారు. అది మీకు లాక్ ఫైల్ ట్రబుల్ షూట్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మాన్యువల్ చెక్ పాయింట్ అంటే మీరు మాన్యువల్ గా చెక్ పాయింట్ అని టైప్ చేసుకొని మీరు ట్రిగర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మాన్యువల్ చెక్ పాయింట్. ఓకే,
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండైరెక్ట్ చెక్ పాయింట్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండైరెక్ట్ చెక్ పాయింట్. సార్ సీక్వెల్ సర్వర్ 2012 నుంచి మైక్రోసాఫ్ట్ అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, అందరికి ఐడియా ఉందండి, చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. మాకు నచ్చినట్టే ఉండాలి, ఇది మా అప్లికేషను, ఇది మా డేటా, మాకు నచ్చినట్టే ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది కొంతమంది. వాళ్ళ కోసం మైక్రోసాఫ్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. అంటే చెక్ పాయింట్ అనేది ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్ అండి. కానీ కొంతమంది అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఏమంటారు అంటే, నా డేటాబేస్కి చెక్ పాయింట్ అనేది నాకు ఇష్టం వచ్చిన టైంలో రన్ చేసుకోవాలి నేను అనే కాన్సెప్ట్తో వస్తారండి. అది పాసిబుల్ ఫ్రమ్ సీక్వెల్ సర్వర్ 2012 ఆన్వర్డ్స్. బిఫోర్ సీక్వెల్ సర్వర్ 2012 అది పాసిబుల్ కాదండి. ఎంటైర్ ఇన్స్టెన్స్ లెవెల్ చెక్ పాయింట్ ట్రిగర్ అవుతుంటుంది. బట్ ఫ్రమ్ సీక్వెల్ సర్వర్ 2012 నుంచి నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను నా చెక్ పాయింట్ ట్రిగర్ చేసుకోవచ్చు నా డేటాబేస్ కి అనే కాన్సెప్టే ఇండైరెక్ట్ చెక్ పాయింట్ అండి. అర్థమవుతుందా? ఇండైరెక్ట్ చెక్ పాయింట్ కేమ్ అప్ ఫ్రమ్ సీక్వెల్ సర్వర్ 2012. I can change the internal checkpoint time for my specific database అండి. అంటే నా డేటాబేస్ కి నేను చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం ని చేంజ్ చేసుకుంటాను. యూ కెన్ గో అండ్ వెరిఫై 120. అంటే ఈ డేటాబేస్ కి నేను ఎవ్రీ 120 సెకండ్స్ ని చెక్ పాయింట్ ట్రిగర్ చేస్తాను. రిమైనింగ్ డేటాబేస్ నో వరీస్, నాకు అది అవసరం లేదు. నా డేటాబేస్ కి మటుకు నేను ఈ టైంలోనే నాకు చెక్ పాయింట్ ట్రిగర్ అవ్వాలి. సో నేను ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ డిక్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీ 60 సెకండ్స్ కి నా చెక్ పాయింట్ ని ఇంటర్వెల్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. యా, యూ కెన్ గో హెడ్ అండ్ చేంజ్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ చెక్ పాయింట్ అండి. అంటే నా డేటాబేస్ కి నేను చెక్ పాయింట్ ఇంటర్వెల్ టైం చేంజ్ చేసుకోవాలంటే అవుతుందండి ఫ్రమ్ సీక్వెల్ సర్వర్ 2012 ఆన్వర్డ్స్. బట్ బిఫోర్ నో సార్, దట్ ఈస్ నథింగ్ బట్ indirect checkpoint. Hope everyone understand now what is checkpoint is doing. Yes, sir. Santosh, Saraswati, Srinu, Sudhir. Yes, sir. Okay, sir. Yes, sir. సో ఇంత ఉందండి చెక్ పాయింట్ గురించి. ఓకే, చాలా మంది ఏంటంటే చాలా షార్ట్ గా గుర్తు పెట్టుకున్నారు. అది దట్స్ వాట్ నాట్ రైట్, బికాస్ ఇట్స్ అ కోర్ కాన్సెప్ట్ అండి. చెక్ పాయింట్ కి ఎప్పుడు టచ్ చేయకూడదు. మళ్ళీ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, ఆటోమేటిక్ చెక్ పాయింట్ చేంజ్ చేయకండి. ఎందుకంటే అది రికవరీ ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అసలు రికవరీ ఫేస్ ఏంటి అనేది మీకు రీస్టోర్ అప్పుడు చెప్తానండి. అలాగే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా ఇస్తాను. ఐ హోప్ no one knows that concept throughout your even I discuss with more experienced people, no one knows that concept. రికవరీ ఫేస్ లో ఏమవుతుంది యాక్చువల్లీ అనేది మనం డీపర్ డైవ్ చేస్తామండి. నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ లేజీ రైటర్. వన్ మోర్ అండి, అంటే మీరు చూడొచ్చండి. సో ఇన్ కేస్ మనము సార్ నేను చెప్పాను కదా లాక్ ఫైల్ ని రీడ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు అర్థం అవ్వదండి. నేను మళ్ళీ కాన్సెప్ట్ వస్తాను, fn_db log ని. ఓకే, సో fn_db log ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ ద్వారా మనం లాక్ ఫైల్ ని రీడ్ చేయగలుగుతామండి. మనం లాక్ ఫైల్ ని రీడ్ చేయగలుగుతాం. సో ఈ రీడ్ లో మనము ఎప్పుడు చెక్ పాయింట్ ట్రిగర్ అయింది అనేసి ఇక్కడ ఆపరేషన్ అప్పుడు చూస్తామండి. ఎప్పుడు చెక్ పాయింట్ ట్రిగర్ అయింది, చెక్ పాయింట్ ట్రిగర్ అయింది, చెక్ పాయింట్ ట్రిగర్ అయింది అనేది మనం లాక్ ఫైల్ ని రీడ్ చేయగలుగుతామండి. దిస్ ఇస్ నథింగ్ బట్ లాక్ ఫైల్. మన డేటాబేస్ యొక్క లాక్ ఫైల్లో ఇలా డేటా స్టోర్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా ఇది ఎంటర్ చేస్తే, ఓకే, సో కరెంట్లీ అరౌండ్ 35,695 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మోస్ట్లీ ఈవెన్ ఐ డిస్కస్డ్ విత్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్స్, ఇంత డీప్ డైవ్ గా వెళ్ళరండి ఎవరు, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు రీడ్ ద లాగ్ ఫైల్. ఇట్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ ఫార్ములాస్, లాట్స్ ఆఫ్ డేటా, ఓకే, లాగ్ ఫైల్లో. బట్ మనం చెక్ పాయింట్ ఎప్పుడు ట్రిగర్ అవుతుందని చూడాలనుకుంటే
సో మీరు లాక్ ఫైల్ ని కూడా రీడ్ చేసుకోవచ్చు, అదొక మెకానిజం అండి. ఇంకొక మెకానిజం ఏంటంటే మీరు ఈ ట్రేస్ ఫైల్ ని ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, ఈ ట్రేస్ ఫైల్ ని ఎనేబుల్ చేయొచ్చు, dbcc ట్రేస్ ఆన్. ఓకే, సో లాక్ ఫైల్ కామా -1 అంటే గ్లోబలీ అండి. సో మీరు ఇలా ఎనేబుల్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ఈ ట్రేస్ ఫైల్ ఎనేబుల్ చేస్తారో మీకు ఎర్రర్ లాగ్ లో ఎర్రర్ లాగ్ లో మీకు ఈ డేటా రాస్తుందండి ఇలా. బట్ ట్రై టు డోంట్ అవాయిడ్ సార్, ఇది ఎనేబుల్ చేయకూడదండి. మీ లాక్ ఫైల్ బంప్ లైక్ ఎనీథింగ్, అంటే మీ లాక్ ఫైల్ బంప్ అవుతుందండి, అంటే డేటా ఎక్కువ లోడ్ అవుతుంది లాక్ ఫైల్లో, అంటే లాక్ ఫైల్ గ్రో అవుతుందండి, చాలా హ్యూజ్ గా గ్రో అవుతుంది. సో నో నీడ్ అండి, మీరు ఇంత చూడాల్సిన అంత అవసరం లేదు. చెక్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతూ ఉంటుంది, నో వరీస్. ఓకే, ఇది ఒక షార్ట్ కట్. మీరు లాక్ ఫైల్ ని రీడ్ చేసి కూడా ఎల్డిఎఫ్ లో రీడ్ చేయొచ్చండి, ఇది ఒక మెకానిజం. మీరు ఈ ట్రేస్ ఫైల్ ఎనేబుల్ చేయొచ్చు చెక్ పాయింట్ చూడాలనుకుంటే, బట్ ఐ నెవర్ ఎంకరేజ్ దిస్ ట్రేస్ ఫైల్ టు ఎనేబుల్ అండి. I never encourage not, right. We should not encourage this one, sir. As a database administrator, we should not encourage this trace file. ఈ ట్రేస్ ఫైల్ ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు సార్ అంటే మీకు ఈ ఎర్రర్ లాగ్ ని బంప్ అవుతుందండి, అంటే SQL లో ఎర్రర్ లాగ్ ఉంటుందండి. సో ఇవన్నీ మీకు వస్తాయి. మీన్ వెల్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చండి, హౌ టు రీడ్ ద అండర్స్టాండింగ్ ద ఆప్టిమైజింగ్ ద SQL ఎర్రర్ లాగ్. మనం ఆల్రెడీ L1 DBA వీడియో చేసామండి, మీకు టైం ఉంటే అక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ పీపుల్ అవుతాయి. ఓకే, ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ టైం అయితే నో వరీస్ సార్, విల్ డిస్కస్ లేటర్. సో ఇక్కడ లాగ్స్ ఉంటాయండి, ఈ లాగ్ అనేది గ్రో అవుతుందండి. ప్రతిసారి చెక్ పాయింట్ ట్రిగర్ అయినప్పుడు మీకు మీ ఎర్రర్ లాగ్ లో రైట్ చేస్తా వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అండి, మనం అంతా చేయకూడదు. లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, నో వరీస్. ఓకే, ఇదొక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనము ఐ ఫర్గెట్ టు షో యూ సార్, డర్టీ పేజెస్ ని రీడ్ చేయొచ్చు అండి. ఒక బఫర్ లో ఎన్ని డర్టీ పేజెస్ రీడ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ నేను ఫాస్ట్ గా చెప్తున్నాను ఏం లేదండి. DM_OS_buffer_descriptor నేను మళ్ళీ ఈ కాన్సెప్ట్ మెమరీలో టచ్ చేస్తాను. సో దట్స్ వాట్ ఐఎమ్ నాట్ డీపర్ డైవ్ హియర్. నేను డీపర్ గా ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ కాన్సెప్ట్ మళ్ళీ మీకు మెమరీలో వస్తుందండి. DM_OS_buffer_descriptor ద్వారా మీరు ఒక డేటాబేస్ సంబంధించి ఎన్ని డర్టీ పేజెస్ బఫర్ లో స్టిల్ స్టే బ్యాక్ అయ్యి చూడొచ్చండి. సో TempDB 92 పేజెస్ ఉన్నాయి, MSDB 20 పేజెస్ ఉన్నాయి, మాస్టర్ డేటాబేస్ 5 పేజెస్ ఉన్నాయండి. సో లెట్ మీ షో యూ సంథింగ్. లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్ అండి, క్రియేట్ టేబుల్ EMP ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్. నేను జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేశానండి. లెట్ మీ క్రియేట్ వన్ టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేశానండి, మీరు వెళ్ళి చూడండి 18 డర్టీ పేజెస్ ఉన్నాయండి. జస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశానండి, అపార్ట్ ఫ్రమ్ నథింగ్ ఎల్స్ ఐ డన్. నేను ఇంకా ఇన్సర్ట్ చేయలేదు, అప్డేట్ చేయలేదు, ఏం చేయలేదండి ఆ టేబుల్లో. జస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తానండి. ఇట్స్ ఆల్మోస్ట్ 18 డర్టీ పేజెస్ ఆర్ అవైలబుల్ రిలేటెడ్ దాట్ డేటాబేస్. అంటే ఆ టేబుల్ సంబంధించి 18 డర్టీ పేజెస్ క్రియేట్, అంటే ఎక్స్టెన్స్ అండి. టెక్నికల్ గా బఫర్ లో మీరు ఎక్స్టెన్స్ అనకూడదండి, పేజెస్ అని అంటాం. సో 18 పేజెస్ క్రియేట్ చేశారు సార్. అంటే 18 పేజెస్ మీకు డేటానే స్టోర్ అవుతుందా సుబ్బు గారు అంటే కాదండి. ఆ టేబుల్ కి సంబంధించిన మెటా డేటా, రా డేటా ఇవన్నీ ఉంటాయండి. అంత డీపర్ అవసరం లేదు. దట్స్ వాట్. ఎక్కడ నేను డీప్ డ్రైవ్ చేయాలో నేను అక్కడ కన్ఫామ్ గా చేస్తానండి, నో ప్రాబ్లం. ఎక్కడ అనవసరం దానివల్ల మీకు ఏమి యూజ్ ఉండదంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈస్ డర్టీ పేజ్, వాట్ ఈస్ క్లీన్ పేజ్, వాట్ ఈస్ చెక్ పాయింట్. మూడు చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లీన్ పేజ్ అంటే ద పేజ్ విచ్ ఈస్ నాట్ ఎట్ modified in the buffer, we'll call it as a clean page. The page which is modified but not yet moved to the MDF file, we'll call it as a dirty page. Checkpoint is an internal mechanism. Whenever checkpoint triggers,
it will move all the dirty pages and the log records from buffer to disk. That's it, sir. సింపుల్ అండి. మీరు ఎక్కువ థియరిటికల్ చూసి కంగారు పడకూడదు. మీరు ఓన్గా డెఫినేషన్స్ రాసుకోండి. ఇన్ కేస్ మీరు రాసిన తర్వాత నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టినా కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను అండి, మీ అండర్స్టాండింగ్ కరెక్ట్ రాంగ్ అనేసి. ఓకే, హోప్ నౌ యూ గాట్ బెటర్ ఐడియా ఎవ్రీవన్ about the checkpoint, about the dirty page, about the clean page, about the wall, who are already experienced. Yes? No? Yes, sir. Yes. Yes. Okay. Thank you, sir. Okay. Yes. Now, sir, lazy writer. See, checkpoint ki lazy, sir, lazy writer annamlone undandi. Okay, lazy, always in the sleepy mode. Sir, lazy, sir. Okay, always in the sleepy mode, sir. Always in the sleepy mode. Lazy writer అనేది కూడా ఒక ఇంటర్నల్ ప్రాసెస్ అండి. మీకు ఆల్రెడీ చూపించాను. SP_who2 రన్ చేసి మీకు డిస్ప్లే కూడా చేశాను లేజీ రైటర్. ఓకే, సో ఇది కూడా ఇంటర్నల్ ప్రాసెస్ అండి. సో ఆల్వేస్ స్లీపీ మూడ్ లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు లేజీ రైటర్ ఇన్వోక్ అవుతుందంటే అండి, ఎప్పుడైతే మీకు ర్యామ్ ఫుల్ అవుతుందో, ఎప్పుడైతే మీ బఫర్ అనేది కంప్లీట్ గా డేటాతో కన్జ్యూమ్ చేసుకుని, బికాస్ చెక్ పాయింట్ ఎక్కడ ఫ్లష్ చేయదు, అంటే చెక్ పాయింట్ జస్ట్ మూవ్ చేస్తుందండి. ఎప్పుడైతే మీ డేటా మూవ్ అవుతుందో డర్టీ పేజ్ కాస్త క్లీన్ పేజ్ అవుతుంది. ఆ పేజ్ అనేది బఫర్ లో స్టే బ్యాక్ అవుతుంది. ఆ పేజ్ అనేది బఫర్ లోనే స్టే బ్యాక్ అవుతుందండి. ఈ బఫర్ లోంచి పేజ్ అనేది మూవ్ చేయదు చెక్ పాయింట్. బట్ ఈ పేజెస్ అన్ని అట్లా స్టే బ్యాక్ ఏమవుతుందండి, మీ బఫర్ ఫుల్ అవుతుంది. బఫర్ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్. సో వెన్ ఎవర్ ర్యామ్ ఈస్ గెటింగ్ ఫుల్, automatically your lazy writer invokes and flushes the clean page, flushes the dirty page by moving the data into the buffer. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లేజీ రైటర్ డర్టీ పేజ్ ని టచ్ చేయదంటారండి. ఈవెన్ లాస్ట్ బ్యాచ్ తో కూడా నన్ను ఆర్గ్యుమెంట్ చేశారు నాతో ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్. ఓకే, లేజీ రైటర్ అనేది డర్టీ పేజ్ ని టచ్ చేయదు, ఓన్లీ క్లీన్ పేజెస్ ని టచ్ చేస్తుంది. ఇట్స్ రాంగ్ సార్. ఎప్పుడైతే మీకు లేజీ రైటర్ ట్రిగర్ అవుతుందో ఆ టైంలో ఎన్ని క్లీన్ పేజెస్ ఉన్నాయి, ఎన్ని డర్టీ పేజెస్ ఉన్నాయి, నేను ఎన్ని పేజెస్ క్లియర్ చేస్తే నాకు బఫర్ హెల్తీగా అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని లేజీ రైటర్ విల్ కంప్లీట్ గా ఫ్లష్ చేస్తుందండి బై మూవింగ్ ద డేటా. నో వరీ సార్, ఇట్ విల్ మూవ్ ద డేటా, మూవ్ చేసి ఫ్లష్ చేస్తుంది బఫర్ లో టు మేక్ ర్యామ్ హెల్దీ. మీకు ఒక ఆర్టికల్ కూడా షేర్ చేస్తానండి. లెట్ మీ a lazy writer in SQL server. ఓకే సార్, ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ ఫర్ యూ సార్. చాలా మంది ఏంటంటే లేజీ రైటర్ అనేది ఓన్లీ క్లీన్ పేజెస్ ని టచ్ చేస్తుంది, డర్టీ పేజెస్ ని టచ్ చేయదు, ఓన్లీ చెక్ పాయింట్ ఒకటి డర్టీ పేజెస్ ని టచ్ చేస్తుంది అని చాలా మందికి ఐడియా సార్. బట్ అగైన్ రాంగ్. లేజీ రైటర్ డర్టీ పేజ్ ని కూడా టచ్ చేస్తుంది. ఫస్ట్ డర్టీ పేజ్ విల్ రైట్ టు డిస్క్, దెన్ ఇట్ విల్ ఫ్లష్ సార్. హోప్ యూ అండర్స్టాండ్ సార్. Yes, sir. Yeah. So lazy writer is also internal process which will triggers whenever your RAM is getting full. Whenever your RAM is getting full, lazy writer will triggers and it will start flushing the data. Sir, ఎలా ఫ్లష్ చేస్తుంది సుబ్బు? ఐ వాస్ స్టిల్ కన్ఫ్యూజింగ్. ఏ మెకానిజం తో ఫ్లష్ చేస్తా అంటే ఒక మెకానిజం ఉంటుందండి.
లీస్ట్ యూజ్డ్ పేజెస్, లీస్ట్ రెఫరెన్స్ కౌంట్. సార్ కొంతమంది ఏమంటారు అంటే లీస్ట్ యూజ్డ్ పేజెస్ అంటారు, కొంతమంది ఏమంటారు అంటే లీస్ట్ రెఫరెన్స్ కౌంట్ అంటారు. అంటే సార్ ఇది బఫర్ అండి, ఈ బఫర్ లో మీరు ఈ పేజ్ ని ఒకసారి యూజ్ చేస్తే ఒక కౌంట్ అని ప్లేస్ చేసుకుంటుంది, ఇంకొకసారి యూజ్ చేస్తే 2 అని ప్లేస్ చేసుకుంటుంది, ఇంకొకసారి యూజ్ చేస్తే 3 అని ప్లేస్ చేసుకుంటుంది. అలా సో ఎప్పుడైతే మీకు లేజీ రైటర్ ఇన్వోక్ చేస్తుందో ఈ కౌంట్ బేస్ చేసుకుంటుందండి. అంటే ఈ పేజెస్ బఫర్ లో ఎన్నిసార్లు యాక్సెస్ చేశారు. ఇన్ కేస్ ఇది 1 lakh టైం యాక్సెస్ చేస్తే ఓకే లెట్ స్టే బ్యాక్ దిస్ పేజ్ ఇన్ బఫర్. అంటే ఈ పేజ్ ఈ కౌంట్ కన్నా ఇంకా తక్కువ కౌంట్ ఉంటాయి కండి, ఆ కౌంట్స్ వరకు రిలీజ్ చేస్తుంది. ఎంత కౌంట్ రిలీజ్ చేస్తా అంటే అది ఎవరికి తెలియదండి. ఎన్ని పేజెస్ నేను క్లియర్ చేస్తే నా ర్యామ్ హెల్తీ అవుతుందో అన్ని పేజెస్ ని క్లియర్ చేస్తుంది. అది మెకానిజం అండి. బట్ ఇట్ కంటైన్స్ అల్గారిథం, దట్ ఈస్ నథింగ్ బట్ లీస్ట్ రెఫరెన్స్ కౌంట్, లీస్ట్ యూజ్డ్ పేజెస్. అంటే ఒక బఫర్ లో ఒక పేజీ ఎన్నిసార్లు యూజ్ చేసాము, ఓకే తక్కువ సార్లు యూజ్ చేస్తే ఆ పేజెస్ అన్ని ఫ్లష్ చేసుకుంటూ వస్తుంది, ఎక్కువ సార్లు యూజ్ చేస్తే స్టే బ్యాక్ చేస్తుంది యువర్ లేజీ రైటర్, ఇట్ వోంట్ క్లియర్స్. ఓకే అది యాక్చువల్లీ lazy writer, sir. Lazy writer writes the process and also flushes over the dirty pages to the disk. There is a difference between the checkpoint and lazy writer. Checkpoint does not remove the dirty pages from memory. Very very important, sir. నేను మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో డిఫరెన్స్ అన్ని ఇచ్చాను సార్, మీరు చదవండి మీకు అర్థమైపోతుంది. ఓకే ద డర్టీ పేజ్ ఆఫ్టర్ రైటింగ్ ద డిస్క్ ఆర్ మేకింగ్ యాజ్ ఏ క్లీన్ పేజ్. అంటే ఒక డర్టీ పేజ్ డిస్క్ కు రైట్ చేసిన వెంటనే క్లీన్ పేజ్ అంటాం అండ్ స్టే బ్యాక్ ఇన్ ద బఫర్, అది అక్కడే స్టే బ్యాక్ అవుతుందండి. లేజీ రైటర్ ప్రాసెస్ చెక్ ద పేజెస్ ఇన్ ద బఫర్ ఫుల్ అండ్ ఫ్లషెస్ దెమ్ ఇన్ టు ద డిస్క్. అంటే లేజీ రైటర్ ఏం చేస్తుంది, ఒక డర్టీ పేజ్ ఐడెంటిఫై అవుతే అది మూవ్ చేసి ఫ్లష్ చేస్తుంది ఆ డర్టీ పేజ్ ని మొత్తం కంప్లీట్ గా. బట్ చెక్ పాయింట్ ఏం చేస్తుంది, ఆ డర్టీ పేజ్ ని మూవ్ చేసేసి క్లీన్ పేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. బట్ లేజీ రైటర్ అలా ఏం కాదండి, చేసిన వెంటనే ఫ్లష్ చేస్తుంది. సో ఇవి అండి డిఫరెన్సెస్ లేజీ రైటర్ కి చెక్ పాయింట్ కి. బోత్ ఆర్ ఇంటర్నల్ ప్రాసెస్ అండి. లేజీ రైటర్ ఎప్పుడు ఇన్వోక్ అవుతుందంటే ఎప్పుడు ర్యామ్ అయితే ఫుల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవుతుందండి. చెక్ పాయింట్ ఎప్పుడు ఇన్వోక్ అవుతుందంటే ఎప్పుడు ఇన్వోక్ అవుతే నాకు బెస్ట్ అవుట్పుట్ వస్తుందో అప్పుడు చెక్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? Subbu, one question. Yeah, one question. Yes. Yes, sir. Yeah, Subbu, one question. లేజీ రైటర్ అనేది ఈ డర్టీ పేజ్ ని మూవ్ చేసి ఫ్లష్ చేస్తుంది అన్నావు కదా. కరెక్ట్. డేటా మూవ్ చేయడం అంటే లాగ్ ఫైల్ లేక్ మూవ్ చేసి ఫ్లష్ చేస్తుందా, లేకపోతే ఎంటైర్ డర్టీ పేజ్ ని క్లీనప్ చేస్తుందా, డిలీట్ చేసేస్తుందా? లాగ్ ఫైల్ కి ఆల్రెడీ వెళ్ళింటది కదండి డేటా. సో మీకు డేటా రాసేటప్పుడు మీకు డేటా క్యాష్ లేకి డేటా వస్తుందంటే లాగ్ ఫైల్ లో కూడా హార్డన్ అవుతుంటది సీక్వెన్స్ గా. మా డౌట్ ఏంటంటే డర్టీ పేజ్ అనేది ఆల్రెడీ మన మాడిఫైడ్ రికార్డ్ కదా, దాన్ని ప్లస్ చేస్తే డేటా అనేది వెళ్ళిపోతుంది కదా. హౌ ఇట్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ ఎండిఎల్, అందులోకి అప్డేట్ ఎల్డిఎఫ్ అనేది ఆటోమేటిక్ గా అవుతూ ఉంటది సుధీర్. ఓకే సో మీకు బఫర్ లేక్ వస్తుందంటే ప్యారలల్ గా ఎల్డిఎఫ్ లేక్ రాస్తూ వస్తుంది సీక్వెన్స్. ఒకటండి ఎంత డీపర్ కి వెళ్తారో అన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. స్టిల్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ కి ఈవెన్ కొన్ని క్వశ్చన్స్ కి ఈవెన్ నాకు కూడా ఆన్సర్స్ దొరకట్లేదండి. ఈవెన్ ఐ డిస్కస్ విత్ అవర్ ఎస్కలేషన్ ఇంజనీర్స్. నేను నా ఎస్కలేషన్ ఇంజనీర్స్ తో డిస్కస్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఎస్కలేషన్ ఇంజనీర్స్ తో డిస్కస్ చేశారు. స్టిల్ దే ఆర్ నాట్ ప్రొవైడ్ ద ఆన్సర్. అది వరకు నేను చెప్పగలుగుతానండి. క్వశ్చన్స్ ఉంటాయి మనకి, ఎంత డీపర్కి వెళ్తే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్వశ్చన్స్ మీరు అలాగే పెట్టుకోవాలి. త్రూ అవుట్ అవర్ కెరియర్ ఎక్కడో ఒకసారి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కన్ఫామ్ గా దొరుకుతుంది.
Okay, that's what about the lazy writer. The last but not least, eager writer అండి. సో ఈగర్ రైటర్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్, ఇది కూడా ఇంటర్నల్ ప్రాసెస్ అండి. మోస్ట్లీ అంటే ఎక్కువ దీని గురించి ఎక్కువ ఎవరు అడగరు. ఇది బ్యాక్గ్రౌండ్ గా రన్ అవుతూ ఉంటది. బట్ కాకపోతే వెరీ రేర్ కేస్ త్రూ అవుట్ అవర్ మై కెరియర్ లో ఒకే ఒక్క ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ రైజ్ చేశారండి, ఈగర్ రైటర్. ఓకే, సో దట్స్ వాట్ ఐ మేడ్ ఇట్ హియర్. చాలా మందికి అసలు ఈగర్ రైటర్ అంటే కూడా తెలియదు. ఒకే ఒక ఇంటర్వ్యూలో అడిగారు త్రూ అవుట్ మై కెరియర్. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు మేడ్ ఇట్ హియర్. సో SQL సర్వర్ విల్ పెర్ఫార్మ్ సర్టెన్ యాక్టివిటీస్ యాజ్ ఎ నాన్ లాగ్డ్ ఆపరేటర్. అంటే మనము సెలెక్ట్ ఇంటూ, బల్క్ ఇన్సర్ట్, రైట్ టెక్స్ట్, అప్డేట్ టెక్స్ట్ ఇలాంటి కమాండ్స్ యూజ్ చేస్తే టెక్నికల్ గా మనకి ఏంటంటే ఇవి బల్క్ ట్రాన్సాక్షన్స్ అంటామండి. ఓకే, సో ఇలాంటి సింటాక్స్ మనం యూజ్ చేస్తున్నామంటే టెక్నికల్ గా వీటిని మనం బల్క్ ట్రాన్సాక్షన్స్ అంటాము. సో ఎప్పుడైతే మనం బల్క్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో అప్పుడు ఈగర్ రైటర్ ఏం చేస్తుందంటే, ఓకే, సో పేజ్ క్రియేషన్, పేజ్ రైట్ ప్యారలల్ గా చేస్తుందండి. మామూలుగా అయితే ఒక సైడ్ పేజ్ క్రియేట్ అవుతుంటది, నెక్స్ట్ పేజ్ రైట్ అవుతుంటది డేటా. సో ఈ మామూలుగా ఏంటంటే పేజ్ క్రియేట్ అవుతుండాలండి, మీకు బఫర్ లో క్రియేట్ అవుతుండాలి, లేటర్ మీకు రైట్ చేస్తూ వస్తుంది డేటాని. అలా కాకుండా ఈగర్ రైటర్ ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఈ సింటాక్స్ యూస్ చేస్తారో ఈగర్ రైటర్ ఏం చేస్తుంటది, పేజెస్ క్రియేట్ అవుతుంటది, పేజెస్ రైట్ అవుతుంటది, పేజ్ క్రియేట్ అవుతుంటది, పేజ్ రైట్ అవుతుంటదండి. సో ప్యారలల్ గా క్రియేటివ్ రైట్ రెండు ప్యారలల్ గా చేస్తుందండి టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈగర్ రైటర్ హెల్ప్ చేస్తుంది. బట్ ఎక్కడ మనం చూడలేదు, ఎక్కువ యూస్ చేయమండి. బట్ స్టిల్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్, ఈగర్ రైటర్ విల్ హెల్ప్ యూ పర్ఫార్మెన్స్ బై క్రియేటింగ్ అండ్ రైటింగ్ ప్యారలల్లీ వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ బల్క్ ఆపరేషన్స్. ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇంతవరకు నాకు కూడా ఈ ఆపర్చునిటీ రాలేదండి. బట్ స్టిల్ మీరు MSDN బ్లాక్ లో కూడా ఉంటుందండి. సో ఈ బ్లాక్ నోట్ డౌన్ చేసుకోండి, వాట్సాప్ కి షేర్ చేసుకోండి ఎవరో ఒకరు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బ్లాక్స్, బుక్ మార్క్స్ చేసుకోవచ్చు మీరు. ఓకే, లెట్ మేక్ ఇట్ as a bookmark. So eager writer writing the data pages associated with a minimally logged operation such as the bulk insert and select into. సో ఎప్పుడైతే మనం బల్క్ ఇన్సర్ట్స్ ఇవి పర్ఫామ్ చేసేటప్పుడు ఈగర్ రైటర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. బట్ వెరీ డేంజరస్, అది నేను రికవరీ మోడల్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ మినిమల్లీ లాగ్డ్ అనేది డేంజరస్. ఒక రికవరీ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓన్లీ ఒక బల్క్ లాగ్డ్ గురించే మనం ఆల్మోస్ట్ 30 to 40 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఇది ఒక డేంజరస్ ఆపరేషన్ అండి, ఎక్కువ ప్రిఫర్ చేయం మనం. ఓకే, సో విల్ డిస్కస్ లాట్స్ అండి, నో వరీస్. దట్ ఈస్ వాట్ ఈగర్ రైటర్. క్వశ్చన్స్? ఎనీవన్? Clear? Not clear? No. Clear. Clear, sir. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాసిడ్ ప్రాపర్టీస్ అండి. చాలా సింపుల్ గా చెప్తున్నానండి ఇవి మీకు అర్థం అవ్వడానికి. డెఫినెట్లీ కన్ఫర్మ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, యాసిడ్ ప్రాపర్టీస్ గురించి కన్ఫర్మ్ అడుగుతారు మిమ్మల్ని. ఓకే, యాసిడ్స్ సార్ నాట్ ఓన్లీ SQL, ఈవెన్ DB2, Oracle, MySQL ఎక్కడికే నిల్లొచ్చండి. యాసిడ్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక ట్రాన్సాక్షన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యాసిడ్ ప్రాపర్టీస్ ఉంది అండి. ఒక ట్రాన్సాక్షన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యాసిడ్ ప్రాపర్టీస్ మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసే లాట్స్ ఆఫ్ థియరిటికల్ వస్తాయి. బట్ మీకు సింపుల్ గా మీకు అర్థం అవడానికి ఒక బెస్ట్ పిక్చర్ ని ప్లేస్ చేశానండి ఇక్కడ. అటామిసిటీ అంటే వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీ అంటే ఒక ట్రాన్సాక్షన్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం మనం, అది ఎక్స్ప్లెయిన్ చేయడాన్నే యాసిడ్ ప్రాపర్టీస్ అంటారండి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ. అటామిసిటీ అంటే ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీకు ఫుల్లీ కమిట్ అవ్వాలి, ఫుల్లీ రోల్ బ్యాక్ అవ్వాలండి. అటామిసిటీ అంటే ఏంటంటే
ప్రతి ట్రాన్సాక్షన్ ఫుల్లీ కమిట్ అవ్వాలి, ఫుల్లీ రోల్ బ్యాక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అండి, సమ్ టైమ్స్ మీరు ఇప్పుడంతా మనం యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. ఫోన్ పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు. సో మీకు ఐదర్ నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు. ఒకసారి ఏమవుతుంది, మీ మీ అమౌంట్ మీ అకౌంట్ లోంచి డిటెక్ట్ అవుతాయి, బట్ క్రెడిట్ అవ్వవు వేరే వాళ్ళకి. సో మీరు ఫోన్ పే కావచ్చు, లేకపోతే బ్యాంక్ వాళ్ళకి రీచ్ అవుట్ అయితే 3 to 4 days తర్వాత మీకు రోల్ బ్యాక్ అవుతుంది మీ అమౌంట్ అంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అండి? Yes, sir. ఐదర్ మీరు ఒక్కోసారి ఏటీఎం మిషన్ కి వెళ్ళి డ్రా చేసేటప్పుడు మీకు అమౌంట్ అయితే డిటెక్ట్ అవుతుంది, మీకు అమౌంట్ రాదండి. అది కూడా జరిగింటాయి చాలా మందికి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేసిటీ అండి. అంటే మీకు 5,000 అమౌంట్ డిటెక్ట్ అవ్వాలి, మీకు 5,000 అమౌంట్ క్రెడిట్ అవ్వాలండి, లేకపోతే మీకు అమౌంట్ క్యాష్ రావాలి. అది టేకెన్ కేర్ చేసేదే ఆటోమేసిటీ అండి. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ ఐదర్ ఫుల్లీ కమిట్ అవ్వాలి, లేకపోతే ఫుల్లీ రోల్ బ్యాక్ అవ్వాలండి. ఇది చెక్ చేసేదే ఆటోమేసిటీ. హోప్ యూ అండర్స్టాండ్ అండి. నో Yes, sir. అటామిసిటీ Yes, ఏం sir. చూస్తుందండి, ప్రతి ట్రాన్సాక్షన్ ఐదర్ ఫుల్లీ కమిట్ అవ్వాలి, లేకపోతే ఫుల్లీ రోల్ బ్యాక్ అవ్వాలండి. ఇది మీకు అటామిసిటీ టేక్ కేర్ చేస్తుంది. కన్సిస్టెన్సీ అంటే ఈ షుడ్ నాట్ వైలేట్ ద బిహేవియర్ అండి. అంటే మీరు పెర్ఫామ్ చేసే ట్రాన్సాక్షన్ ఆ బిహేవియర్ ని చేంజ్ చేయకూడదు, ఆ స్టేట్ ని చేంజ్ చేయకూడదు. అది కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసిఐసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారండి, మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, మినిమం బ్యాలెన్స్ 1,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు అండి. లేదు నేను మినిమం బ్యాలెన్స్ ఏమి ఇవ్వను, నాకు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు ఓపెన్ చేస్తారండి? చెయ్యరు. బికాస్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద బిహేవియర్ అండి. వాళ్ళ బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది. సో దట్ ఈస్ టేకెన్ కేర్ బై ద కన్సిస్టెన్సీ. ద బిహేవియర్ ఇస్ నాట్ వైలేట్ ద స్టేట్. ఆ బిహేవియర్ ని చేంజ్ చేయకూడదు. ఇది మొత్తం మీకు కన్సిస్టెన్సీ వ్యాలిడేట్ చేసుకుంటుందండి. ఓకే, నెక్స్ట్ ఐసోలేషన్. మీకు అదే చెప్పా కదండి, వెరీ 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 బోరింగ్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇవాళ జస్ట్ నేను ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ ఐసోలేషన్ అర్థం అవ్వాలంటే మీకు మినిమం 2 hours పట్టాలండి. ఓకే, సో ఐసోలేషన్ లెవెల్ ఈస్ ఇండిపెండెంట్. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓకే, లేడీస్ డోంట్ ఫీల్. ఓకే, మనం ఒక థియేటర్కి వెళ్ళామండి, క్యూలో ఉన్నారు, ఇటు సైడ్ ఒక అమ్మాయి వచ్చింది. సో కన్ఫర్మ్ గా మీరు ఏం చేస్తారు అబ్బాయిలు, నో ప్రాబ్లం మీరు వెళ్ళండి టికెట్ తీసుకోండి అని చెప్తాం కదా. బట్ మీ టర్న్ వచ్చేటప్పటికి హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేశారండి. సో ఐసోలేషన్ అంటే టెక్నికల్ గా ఇండిపెండెంట్ అండి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇది ఇండిపెండెంట్. అంటే ఒక డేటాబేస్ లో మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఒక డేటాబేస్ లో మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవుతారండి. ఓకే, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకే ఆబ్జెక్ట్ మీద మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తేనే ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టికెట్ సార్. మీరు సినిమా ఓపెనింగ్ అప్పుడు ఒకే ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, అందరు వెళ్ళేసి అదే కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవడానికి గెట్ చేస్తారు. అక్కడ ఏమవుతుంది, అందరు బ్లాక్ అవుతున్నారు అక్కడ. అందరు బ్లాక్ అవుతున్నారు. అదే మీరు ఒక ఆర్డర్ లో ప్లేస్ చేస్తే, ఓకే ఫస్ట్ ఒకరు వెళ్ళాలి, నెక్స్ట్ ఒకరు వెళ్ళాలి, నెక్స్ట్ ఒకరు, అలా వెళ్తే ఎలా ఉంటుంది? ఓకే, యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ట్రాన్సాక్షన్స్ అండి. బట్ అలా కాకుండా అందరూ ఒకేసారి వెళ్తే ఏమవుతుంది? ఇట్ కమ్స్ బ్లాక్స్, ఇట్ కమ్స్ లాక్స్, ఇట్ కమ్స్ లీడ్స్ డెడ్ లాక్స్ అండి. సో ఆ అల్గారిథం డిస్కస్ చేయడానికి మనం ఐసోలేషన్ లెవెల్స్ ఉంటాయండి. విల్ డిస్కస్ లాట్ ఐసోలేషన్ లెవెల్ ఇన్ ద అడ్వాన్స్ ట్యూనింగ్. Okay, so isolation level is nothing but independent. Every transaction is independent, means multiple users can access the database and can get the data. Adi mana understanding paranandi. We'll discuss lot in the advanced level. Last is durability. So durability is nothing but protection only. So in case of your server is shut down, crashes, something happen, how you are protecting your transaction means harden, log harden అవుతుందండి. సో టు మెయింటైన్ ద డ్యూరబిలిటీ, సో మైక్రోసాఫ్ట్ కేమ్ అప్ విత్ ద లాగ్ హార్డనింగ్. సో లాగ్స్ అనేది మీరు ఏ చేంజెస్ చేసినా లాగ్ అనేది హార్డన్ అవుతుంటాయండి లాగ్ ఫైల్లోకి. దట్ ఈస్ నథింగ్ బట్ డ్యూరబిలిటీ. దట్స్ వాట్ అండి.
సో ఆల్మోస్ట్ మనం బేస్ అన్ని కవర్ చేసాము. సీక్వెల్ ఆర్కిటెక్చర్, సీక్వెల్ స్టోరేజ్, సీక్వెల్ ఇంటర్నల్స్ ఆల్మోస్ట్ డిస్కస్ చేసాము. స్టిల్ యూ ఫీల్ we are missing something, experienced people, you can ask the questions. And the people who are listening first time, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. Questions? So the classes would be from Monday to Saturday, right? No. First we'll ask, we'll stop the recording, sir. Let me stop the recording. Any questions? No? Let me stop the recording.